హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. వస్తా నీ వెనుక. బీచ్ ఏరియా, వైట్ బెడ్, దాని మీద వైట్ బెడ్షీట్. మరో వైట్ బెడ్షీట్లో ఓ అబ్బాయి, అతని పక్కనే ఓ అమ్మాయి సగం సగం డ్రెస్సుల్లో ఉన్నారు. అచ్చం అర్జున్ రెడ్డి మూవీలో లాస్ట్ సీన్లా ఉంది. అమ్మాయి తెగ సిగ్గుపడుతుంటే ఆ అబ్బాయి ఆమెకు కిస్ చేస్తుంటే, ఏ కిరణ్, ఇలా ఓపెన్ ఏరియా అయితే బాగోదేమో అంది ఆ అమ్మాయి. కమాన్ డార్లింగ్, ఇలా రొమాన్స్ ఫుల్ కిక్ ఉంటుంది అంటూ ఆమె పెదవులు అందుకుంటున్నాడు కిరణ్. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఆ సౌండ్కి పాపం కిరణ్ కళ చెదిరిపోయింది. దాంతో అబ్బా అని విసుక్కుంటూ లేచిన కిరణ్, ఛా, మంచి కళని పాడు చేసింది ఏదో ఫోన్, అయినా అర్ధరాత్రి వేళ ఎవరబ్బా అని పక్కనే ఉన్న ఫోన్ తీసి షాక్ అయిన కిరణ్ ఆ నెంబర్ చూసి మరింత షాక్ అయ్యాడు. ఇదేంటి, అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు కదా, కావాలంటే వెంటనే పిలవచ్చు, ఎందుకిలా ఫోన్ చేశారు, ఒకవేళ హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయిందా అనుకుంటూ లేచి త్వరగా బయటికి వెళ్ళి తల్లి తండ్రి గది దగ్గరికి వెళ్ళాడతను. డోర్ క్లోజ్ చేసే ఉంది. దాంతో డోర్పై కొట్టి అమ్మా అని పిలిచాడు కిరణ్. అవతల ఎవరూ పలకలేదు. అమ్మా అని మళ్లీ పిలుస్తూ డోర్ కొట్టాడు. వస్తున్నా ఆగరా అని మెల్లగా లేచి వచ్చింది మంగమ్మ. ఆ వెనకే అతని తండ్రి శ్రీనివాస్ కూడా వచ్చాడు. డోర్ తీసిన మంగమ్మ, ఏమైందిరా, ఏంటి ఈ టైంలో నిద్రలేపావు అని ఆవలిస్తూ అంది. అదే అమ్మ, నేను కూడా అడగడానికి వచ్చాను. ఏమైంది, ఈ టైంలో నేను ఇంట్లోనే ఉంటాను కదా, రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టకుండా ఫోన్ ఎందుకు చేశారు అని అడిగాడు. అదేంట్రా, మేమెప్పుడు ఫోన్ చేశాం అనుమానంగా భర్త వైపు చూసింది మంగమ్మ. నేను ఫోన్ చేయలేదు కిరణ్, నా ఫోన్ హాల్లో ఉంది, మేం రూమ్లో ఉన్నాం, మరి మేమెలా కాల్ చేస్తాం అని అన్నాడు శ్రీనివాస్. ఆ మాటతో షాక్ అవుతూ, అవునా, మరి నాకు మీ ఫోన్ నుంచి ఫోన్ రావడం ఏంటి అని అనుమానంగా అనుకుంటూనే హాల్లో ఉన్న షెల్ఫ్లో తండ్రి ఫోన్ తీశాడు కిరణ్. అందులో డయల్డ్ నెంబర్లలో కిరణ్ నెంబర్ కనిపించింది. లాస్ట్ కాల్ అతనికే చేసినట్లుంది. టైం చూశాడు. 12:45కు చేసినట్లు అనిపిస్తోంది. అంటే ఇప్పుడే కాల్ వచ్చింది అనుకోగానే షాక్ అయిపోయాడు కిరణ్. అదేంటి, అమ్మా నాన్న హాల్లో ఫోన్ పెట్టారు, వాళ్ళు వేరే గదిలో ఉన్నారు, మరి ఇక్కడ ఫోన్ చేసింది ఎవరు అని అనుకోగానే అతనికి చెమటలు పట్టాయి. తల్లికి తండ్రికి చెబితే కంగారు పడతారని చెమట తుడుచుకొని వెనక్కి తిరిగి, అమ్మా నాన్న, నేనే పొరపాటు పడ్డానులే, ఏ ఫోను రాలేదు, మీరు వెళ్ళి పడుకోండి అని అన్నాడు కిరణ్. వాళ్ళిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళని చూసిన కిరణ్, అబ్బా ఏం లేదని చెబుతున్నా కదా, నాకే నిద్రలో ఏదో కలొచ్చింది, అంతే, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పాడు. దాంతో వాళ్ళు సరే అని లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు. కిరణ్ మళ్ళీ ఆ 2 ఫోన్లు చేతిలో పట్టుకొని చూశాడు. ఆ ఫోన్ నుంచి తన ఫోన్కి కాల్ వచ్చినట్టు క్లియర్గా అందులో ఉంది. కానీ ఎవరు చేశారో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. ఆ ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రకు దూరం అయ్యాడు కిరణ్. ఎప్పుడో తెల్లవారుజామున పడుకొని లేటుగా లేచి హడావుడిగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ, అమ్మా నాకు టైం అవుతుంది ఆఫీస్కి, నా కార్ కీస్ ఎక్కడున్నాయి అని అడిగాడు కిరణ్. ఏమోరా, నాకేం తెలుసు, నువ్వు రాగానే నేను ఎక్కడ పెట్టావో చూసుకో అంటూ కిచెన్లో నుంచి అరిచింది అతని తల్లి మంగమ్మ. అబ్బా అమ్మా, నేను రోజు పెట్టే ప్లేస్లోనే పెట్టాను, నాన్న ఏమైనా తీశారేమో అడుగు, అసలే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని విసుగ్గా అన్నాడు కిరణ్. లేదురా, మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పింది మంగమ్మ. అప్పుడే ఇంట్లోకి వస్తున్న శ్రీనివాస్ కూడా, అవునరా, నేను ముట్టుకోలేదు అని అన్నాడు. అవునా, మరి కీస్ ఎక్కడ పడిపోయాయి అని అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఉన్నారు ఆ ముగ్గురు. ఆ ఇద్దరిని ఉరుకురు పరుగులు పెట్టిస్తున్నాడు కిరణ్. వెతికి వెతికి ఆ పెద్దవాళ్ళిద్దరూ అలసిపోయి కూర్చున్నారు. కిరణ్ ఇంకాసేపు వెతికి ఇక క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకొని ఫోన్ తీస్తుంటే తన పక్కనే కనిపించింది కార్కి. అది చూసి కిరణ్ ఇంకా షాక్ అయ్యాడు. ఇదేంటి, ఇప్పటి వరకు నేను చూశాను కదా, ఇక్కడ లేదు, మరి ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఇదంతా ఏదో మిరాకిల్లా ఉంది అని తాళం తిప్పి అటు ఇటు చూస్తున్నాడు కిరణ్. అదంతా వాళ్ళ నాన్న చూసి, అరే చిన్నోడా, తాళం నీ దగ్గరే ఉంది కదరా, ఇప్పటి వరకు అనవసరంగా వెతికించావు కదరా అని కోపంగా అన్నాడు. లేదు నాన్న, నేను ముందు చూసినప్పుడు ఇక్కడ లేదు, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని అయోమయంగా అన్నాడు కిరణ్. ఇంతలో మంగమ్మ వచ్చి కిరణ్ నెత్తి మీద ఒకటి పీకి, ఏమైందిరా నీకు, రాత్రి ఫోన్ అన్నావు, మంచి నిద్ర చెడగొట్టావు,
ఇప్పుడేమో కార్ కీస్ అని మమ్మల్ని హైరాణ పెట్టావు, దెయ్యమేమైనా పట్టిందా ఏంటి అని అంది. కిరణ్కి కూడా ఏం అర్థం కాక అయోమయంగా చూశాడు. ఇంతలో సరే సరే ఏదో మీటింగ్ అన్నావు కదా, త్వరగా వెళ్ళు అని గుర్తు చేశాడు శ్రీనివాస్. దాంతో కిరణ్ తన ఆలోచనలను కట్టిపెట్టి మీటింగుకి బయలుదేరాడు. అయోమయంగా ఉన్న కొడుకుని చూసి భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. 2 రోజుల నుంచి వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మాయమవుతున్నాయి. మళ్ళీ కాసేపటికి తిరిగి చూస్తే అక్కడే ఉంటున్నాయి. వయసు పెరిగింది కాబట్టి తమకు మతిమరుపు వల్ల అలా అనిపిస్తుందేమోనని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మరిప్పుడు కిరణ్కి కూడా అలాగే జరుగుతూ ఉంది. అసలు అందుకే ఏమై ఉంటుందా అని ఆ ఇద్దరూ తర్జన భర్జన పడుతున్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఎవరూ ఒకరికొకరు బయటపడడం లేదు. కిరణ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో నలుగురిలో ఒక పార్ట్నర్గా చేస్తున్నాడు. ఆ రోజు అతని ఆఫీసులో ఆడిటింగ్ ఉంది. తన ఆఫీసులో మిగిలిన పార్ట్నర్స్కి వేరే బిజినెస్లు ఉండడంతో, పైగా కిరణ్కి ఇందులో వాళ్ళందరికంటే ఎక్కువ షేరు ఉండడంతో దాదాపు అకౌంట్స్ దగ్గర నుండి ప్రతి పని అతనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో అతని మిగిలిన వాటాదారులు అతనిపై దొంగ లెక్కలు చూపిస్తున్నాడని ఆరోపణలు చేశారు. అందుకే ఆ రోజు ప్రైవేట్ ఆడిటర్ను పిలిచి అందరూ కలిసి కూర్చొని ఆడిటింగ్ చేయిస్తున్నారు. కిరణ్ చాలా పక్కాగా అన్నీ ఫైల్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అది తీసుకొని కారులో అక్కడికే వెళుతున్నాడు. ఇంట్లో ఉన్న మంగమ్మ, ఏంటండి మనకి పరిస్థితి అని కంగారుగా అంది. ఏం లేదులే, నువ్వు అనవసరంగా భయపడకు అని అన్నాడు శ్రీనివాస్. లేదండి, నాకెందుకు భయంగా ఉంది. మనం చేసిన పాపం ఏమైనా మన మెడకి చుట్టుకుందేమో అనిపిస్తుంది అని చెప్పింది మంగమ్మ. ఆ మాటతో ఒక్కసారిగా ఆమెను సీరియస్గా చూశాడు శ్రీనివాస్. అంతే, ఇక ఆవిడ నోరు మెదపలేదు. మరోవైపు కిరణ్ వెళ్ళిన చోట అతని మీటింగ్ స్టార్ట్ అయింది. ఆడిటర్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు. కిరణ్ అన్నిటికీ కరెక్ట్గా సమాధానాలు చెబుతున్నాడు. తన దగ్గర ఉన్న అకౌంట్స్ చూపించమని అడిగాడు ఆడిటర్. దాంతో తాను తీసుకొచ్చిన ఫైల్ను అతనికి ఇచ్చాడు కిరణ్. ఆఫీస్ ఫైల్స్, కిరణ్ తెచ్చిన ఫైల్స్ రెండింటినీ టాలీ చేసి చూశాడు ఆడిటర్. కిరణ్ ముందు రోజే అన్నింటినీ చెక్ చేసుకొని పెట్టుకోవడంతో ఇక ఏ ప్రాబ్లం ఉండదనే నమ్మకంతో రిలాక్స్గా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అతను అంత రిలాక్స్గా ఉండడం చూసి ఆడిటర్ని కిరణ్ ఏమైనా కొనేశాడేమోననే డౌట్తో మిగిలిన పార్ట్నర్స్ మాత్రం ప్రతి డీటెయిల్ను చెక్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడున్న ఫైల్స్లో 2 ఏమాత్రం మ్యాచ్ అవ్వడం లేదని గుర్తించాడు ఆడిటర్. 1కి 2 సార్లు వాటిని చెక్ చేసి చూశాడు. కానీ అవి మ్యాచ్ అవ్వడం లేదు. దాంతో అతను కిరణ్ వైపు చూశాడు. అతను మాత్రం సీరియస్గా మ్యాట్రిమోనీలో అమ్మాయిల పిక్స్ చూస్తున్నాడు. దాంతో పక్కనే ఉన్న మిగిలిన వాటాదారుల వైపు చూశాడు ఆడిటర్. అప్పటికే వాళ్లకు విషయం అర్థమైంది. దాంతో కిరణ్ను పిలిచాడు ఒక షేర్ హోల్డర్. ఏంటి అన్నట్లు తలెత్తి చూశాడు కిరణ్. ఎదురుగా ఉన్న ఆడిటర్తో సహా మిగిలిన 4 తన వైపే అదోలా చూస్తున్నారు. దాంతో కిరణ్కి ఏదో డౌట్ కొట్టింది. మిస్టర్ కిరణ్, ఒకసారి ఇవి చూడండి. మీ దగ్గరున్న అకౌంట్స్, మీరు ఆఫీసులో చూపిస్తున్న అకౌంట్స్ 2 అసలు మ్యాచ్ అవ్వడం లేదు అని తన దగ్గరున్న ఫైల్స్ను కిరణ్కి చూపిస్తూ అడిగాడు ఆడిటర్. ఆ మాటతో కిరణ్ షాక్ అవుతూ, అదేంటి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా అని వాటిని తీసుకొని చెక్ చేశాడు. కానీ నిన్న పర్ఫెక్ట్గా ఉన్న ఆ ఫైల్ ఈరోజు అంతా డిఫరెంట్గా ఉంది. అది చూసిన కిరణ్ మైండ్ బ్లాంక్ అయింది. నిన్న చూసినప్పుడు టాలీ అయిన లెక్కలు ఈరోజు ఎలా మారిపోయాయో అతనికి అర్థం కాలేదు. దాంతో వాటిని టేబుల్ మీద పెట్టి తల పట్టుకున్నాడు. పార్ట్నర్స్కి విషయం అర్థమైంది. దాంతో వాళ్ళు కిరణ్పై యుద్ధానికి దిగారు. ఇంకేముంది, కిరణ్కి ఉన్న షార్ట్ టెంపర్ వలన వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళతో గొడవ పడ్డం మొదలుపెట్టాడు. ఫలితంగా వాళ్ళ పార్ట్నర్షిప్ వెంటనే రద్దు చేసుకున్నారు మిగతా వాళ్ళు. ఇప్పుడు కిరణ్ వాళ్ళకి మనీ లేదా ప్రాపర్టీ ఇవ్వాలి. డబ్బులన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లో పోశాడు. ఇక ప్రాపర్టీ అంటే తాను దాచుకున్నదే ఇవ్వాలి, లేదా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అందుకే అప్పుడు ప్రాపర్టీతో పాటు పరువు కూడా పోతుంది. దాంతో ఏం చేయాలో అని ఆలోచించడం మొదలుపెట్టాడు కిరణ్. ఎంత ఆలోచించినా చేసేదేం లేదు. తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్లకు రాసిచ్చాడు. ఇంకా కొంత అప్పు ఉన్నప్పటికీ అప్పటికప్పుడు వచ్చిందే చాలు అని
వాళ్ళు కూడా వచ్చిన ప్రాపర్టీ వరకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక కేవలం కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక్క బిల్డింగ్ మాత్రమే అతనికి మిగిలింది. ప్రజెంట్ ఉంటున్న ఇల్లు తన తండ్రి పేరు మీద ఉంది కనుక ఆ ఇంటికి వచ్చిన డోకా ఏం లేదు. ఆ తతంగమంతా పూర్తయ్యేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. నీరసంగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి చేరాడు కిరణ్. ఇంట్లో చూస్తే లైట్ వేసిలేదు, తలుపు తాళం వేసి ఉంది. దాంతో ఇదేంటి, అమ్మా నాన్న లైట్ కూడా వేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకొని ఫోన్ చేయాలనుకొని ఫోన్ తీశాడు. కానీ అతని ఫోన్ పగిలిపోయి ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, ఉదయం జరిగిన గొడవలో ఏ కారణం లేకుండానే అతని ఫోన్ కింద పడిపోవడం. అప్పుడు అంతగా పట్టించుకునే స్థితిలో లేడు కిరణ్. కానీ ఇప్పుడు ఫోన్ అవసరం రావడంతో దాన్ని తన చేత్తో 2 సార్లు కొట్టాడు. కానీ అది ఆన్ కాలేదు. ఇక చేసేదేం లేక పక్కింటి వాళ్లను అడిగి ఫోన్ అడుగుదామనుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు. వాళ్ళని ఎలా పిలవాలో అర్థం కాలేదు. ఇన్ని రోజులు అసలు వాళ్ళున్నారనే ఉనికిని కూడా అతను గుర్తించలేదు. నడమంత్రపు సిరితో వచ్చిన పొగరు వల్ల అందరినీ దూరం పెట్టాడు కిరణ్. ఇప్పుడు సడన్గా ఏం మాట్లాడాలో తెలియక అక్కడే తచ్చాడుతుంటే అప్పుడే ఆ ఇంట్లో ఎవరో వచ్చి తలుపు తీశారు. ఆమె ఆ ఇంట్లో ఉండే బామ్మగారు. ఆవిడకి కొంచెం చెవుడు. ఆమె చాలాసార్లు కిరణ్ ఆమెను ఎగతాళి చేశాడు. ఇప్పుడు అతను అక్కడ తచ్చాడుతుండడం చూసి, బాబు, నాన్నగారికి ఎలా ఉంది అని అడిగింది. ఆ మాట విని షాక్ అవుతూ, బామ్మగారు, నాన్నగారికి ఏమైంది? నేనిప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అని కంగారుగా అన్నాడు. ఏంటి బాబు అని అన్నది ఆమె. ఆమెకు చెవుడు ఉన్న సంగతి గుర్తొచ్చి ఇంకాస్త గట్టిగా అడిగాడు కిరణ్. ఆ అరుపుకి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది కాంచన. కిరణ్ని చూసి, మీ నాన్నగారు బాత్రూంలో జారిపడ్డారు, హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు, మీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట అని వివరాలు చెప్పింది ఆ ఇంటి అమ్మాయి కాంచన. ఆమె చెప్పేది విని షాక్ అయిన కిరణ్ వెంటనే కాంచన చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కొని తన తండ్రిని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన తండ్రి మంచంపై పడుకొని ఉన్నాడు. కాలికి కట్టుకట్టి వేలాడదీశారు. పక్కనే కూర్చున్న మంగమ్మ అప్పటి వరకు ఏడ్చినట్లు ఆమె ముఖమంతా ఎర్రగా మారిపోయింది. లోపలికి వెళుతూనే, ఏమైందమ్మా, అసలు నాన్నగారు ఎలా జారిపడ్డారు అని కంగారుగా అడిగాడు కిరణ్. అందుకు ఆమె మళ్ళీ కళ్ళొత్తుకుంటూ, బాత్రూంకి వెళ్ళొచ్చిన ఆయన బెడ్రూంలోకి వచ్చాక జారిపడ్డారా అని చెప్పింది. అంటే బెడ్రూంలో నీటి తడి ఉండుంటుంది, సరిగా క్లీన్ చేయలేదనుకుంటా. ఇప్పుడు చూడు దానివల్ల ఎంత ప్రమాదం జరిగిందో అని కిరణ్ తన తల్లిని తప్పుపడుతూ ఉండగానే, నేను జారిపడలేదురా అన్నాడు శ్రీనివాస్. ఆ మాటతో మంగమ్మ అతని కొడుకు ఇద్దరూ షాక్ అవుతూ అతని వైపు చూశారు. ఆయన కళ్ళలో కోపమో లేదా ఉక్రోషమో తెలియదు, కానీ ఆయన కళ్ళు ఎందుకో ఎర్రగా అయ్యాయి. అప్పుడు అతను, అవునరా, నేను జారిపడలేదు అని మళ్ళీ చెప్పాడు. మరి ఎలా పడ్డారు నాన్న అని ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. నన్నెవరో కాలు పట్టి లాగేశారా అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటకు కిరణ్కు దిమ్మ తిరిగినట్లు అనిపించడంతో తల్లివైపు చూశాడు. ఆవిడ భయంగా, లేదురా, నేను ఆ సమయంలో వంటగదిలో ఉన్నాను అని చెప్పింది. నన్ను లాగింది మీ అమ్మ కాదురా అన్నాడు శ్రీనివాస్. మరి ఎవరు లాగుతారు నాన్నా అని అనుమానంగా అడిగాడు కిరణ్. ఎవరో తెలియదు కానీ నన్ను నా కాలు పట్టుకొని కింద నుంచి లాగారు, అది మాత్రం నిజం అని చెప్పాడు శ్రీనివాస్. అతనేం చెబుతున్నాడు కిరణ్కు ఒక క్షణం అర్థం కాలేదు. అసలే బిజినెస్లో లాస్ అనుకుంటే ఇప్పుడు తన తండ్రి ఇంకేదో చెబుతున్నాడు. దాంతో తన తండ్రి కింద పడిన భ్రమలో వేరే ఏదో చెబుతున్నాడని అనుకొని అతని మాటల్ని లైట్ తీసుకొని, ముందు అర్జెంటుగా వెళ్ళి మందు కొట్టాలి, లేదంటే బండి నడవడం కష్టం అని మనసులో అనుకొని తన తల్లి వైపు చూసి, అమ్మా, ఏమైనా తిన్నావా అని అడిగాడు కిరణ్. లేదురా అని అనగానే క్యాంటీన్కి వెళ్ళి 2 ఇడ్లీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చి, నేను ఇంటికి వెళ్తున్నా, రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఇంటికి వెళుతూనే మందు, బిర్యానీ తీసుకువెళ్ళి రాత్రి నుంచి జరిగినవన్నీ తలుచుకొని ఫుల్లుగా తాగాడు. తెచ్చుకున్న తిండి మొత్తం శుభ్రంగా తిని చెయ్యి కూడా కడుక్కోకుండా సోఫాలో అలాగే పడుకుండిపోయాడు. కాసేపటికి మంచి నిద్రలో ఉన్న కిరణ్కి సడన్గా మెలకువ వచ్చింది. దాంతో లేచి చుట్టూ చూశాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2 గంటలవుతోంది. అంత డ్రింక్ చేసి కడుపు నిండుగా తిని పడుకున్నా కూడా
నిద్ర సింపుల్గా తేలిపోయింది. కానీ తలంతా భారంగా అనిపించడంతో అబ్బా తల పగిలిపోతుంది, ఏం చేయాలి, ఫుల్గా కొట్టినా కూడా నిద్ర పట్టడం లేదే అని లేచి వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు కిరణ్. డోర్ వరకు వెళ్ళేసరికి వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కిరణ్. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఛా, నా పిచ్చి, కానీ ఇంట్లో నేను తప్ప ఇంకెవరున్నారు అని లైట్ తీసుకొని వాష్రూమ్కి పోయి పాట పాడి వచ్చాడు కిరణ్. ముందు రోజు తాను తిని వదిలేసిన బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్తో ఆ హాల్ అంతా చిందరవందరగా ఉంది. దాంతో ఇప్పుడు దీన్ని ఎవడు క్లీన్ చేస్తాడు, పొద్దున్నే పాప వచ్చి క్లీన్ చేస్తుందిలే అని అనుకున్నాడు. పాపను తలుచుకోగానే కిరణ్కి ఒకలాంటి మత్తొచ్చింది. పొద్దున్నే అది రాగానే గదిలోకి తీసుకుపోవాలి, అమ్మా నాన్న కూడా లేరు, అసలే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది అని అనుకున్నాడు కిరణ్. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఆలోచనలతోనే గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు కిరణ్. కానీ ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవడంతో లేచి ఎదురుగా ఉన్న షెల్ఫ్లో ఏసీ రిమోట్ తీసుకొని ఫుల్గా పెంచి మళ్ళీ వచ్చి బెడ్పై పడుకొని రిమోట్ను పక్కనే ఉన్న టీపై పెట్టి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి రూమ్ బాగా కూల్ అయింది. ఆ కూల్కి తట్టుకోలేక కప్పుకోవడానికి బ్లాంకెట్ తీసుకున్నాడు. కానీ బ్లాంకెట్ కప్పుకున్నా సరే అతనికి విపరీతమైన చలిగా అనిపించడంతో వణికిపోతున్నాడు. బ్లాంకెట్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా పట్టుకున్నాడు. మరొక 5 నిమిషాలకి బ్లాంకెట్ లోపల కూడా కూల్గా అనిపించింది. అబ్బా ఏంటి చలి, ఈరోజు ఎంత ఎక్కువ కూలింగ్గా ఉంది, ముందు ఏసీ ఆఫ్ చేద్దాం అని అనుకుంటూ బ్లాంకెట్లో నుంచే తన చేతిని బయటికి పెట్టి రిమోట్ కోసం వెతికాడు. కానీ అక్కడ రిమోట్ చేతికి దొరకలేదు. దాంతో టీపాయ్ అంతా వెతికాడు. అయినా దొరకపోవడంతో ఇదేంటి ఇక్కడే పెట్టాను కదా అనుకుంటూ బ్లాంకెట్ తెచ్చి అంతే షాక్ అయ్యాడు. అప్పటికే ఆ గది మొత్తం పూర్తిగా మంచుతో నిండిపోయింది. అది చూసి భయంతో మళ్ళీ దుప్పటి ముసుగు తన్ని ఇదేంటి ఇంత పొగమంచు ఇక్కడికెలా వచ్చింది అని అనుకున్నాడు. మనసులో ఎందుకో చిన్నపాటి భయం మొదలైంది. కానీ అంతలోనే లేదు, అంత మంచు ఇక్కడికెలా వస్తుంది, నేను నిద్ర కళ్ళ మీద అలా చూశానేమో అని అనుకుంటూ మెల్లగా బ్లాంకెట్ కిందకి దించాడు. సడన్గా దట్టమైన పొగ కొరివిదయంలా అతని మీదకి కమ్ముకొని వచ్చింది. అది చూసి కిరణ్కి గుండె ఆగినంత పని అయ్యింది. దాంతో భయంగా మళ్ళీ బ్లాంకెట్ కప్పుకొని ఇదేంటి ఇలా ఉంది, గదిలో కేవలం ఏసీకే ఫ్రిడ్జ్ మాదిరి అయిపోయింది, దేవుడా ఈ బ్లాంకెట్ లోపల కూడా చలేస్తుంది, ఆఫ్ చేద్దామంటేనేమో రిమోట్ దొరకడం లేదు, ఈ చలికి తెల్లవారకు మునిపే పోయేలా ఉన్నాను, ఇప్పుడెలా అనుకుంటూ ఇంకా ముడుచుకొని పడుకుంటున్నాడు కిరణ్. కానీ ఆ చలి ఆగడం లేదు సరికదా, కాళ్ళు చేతులు కూడా వంకరపోతున్నాయి. ఇక లాభం లేదు, ఇలానే ఉంటే నేను పోయేలా ఉన్నాను, ఏదైతే అదైపోయింది, ముందు ఏసీ ఆఫ్ చేయాల్సిందే అనుకొని రిమోట్ కోసం ఒక్కసారిగా బ్లాంకెట్ విసురుగా తీసి లేచాడు. ఆశ్చర్యంగా కాసేపటి క్రితం అక్కడున్న మంచు ఇప్పుడు కనిపించలేదు. దాంతో కిరణ్కి అంతా అదేదో కలలా అనిపించింది. గదిలో అంతా బెడ్ లైట్ల వెలుగులో స్వచ్ఛంగా ఉన్నది. బ్లాంకెట్ లోపల ఉన్న చలి ఇప్పుడు గదిలో కూడా లేదు. అదంతా ఏదో మాయలా ఉందే, కాసేపు అయితే నేను పోయేవాణ్ణి, ఇప్పటికిప్పుడే ఇలా జరగడం ఏంటి అని ఆలోచిస్తూ ఇక నిద్ర పట్టక ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేస్తూ ముఖానికి సోప్ పెట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో కళ్ళ ముందు నీళ్లు అతనికి నిలువెత్తున లేచాయి. ఆ నీళ్లు అతనిని మింగాలి అనిపించేలా అతని వైపు దూసుకు వచ్చాయి. దాంతో ఏదో అలికిడి వినిపించినట్లుగా వెంటనే కళ్ళు తెరిచాడు కిరణ్. కానీ ఎదురుగా ఏం కనిపించలేదు. కానీ సడన్గా కళ్ళు తెరిచేసరికి కళ్ళల్లోకి సబ్బు వెళ్ళి కళ్ళు విపరీతంగా మండటం మొదలయ్యింది. అబ్బా ఇదేంటి ఇలా మండుతుంది అనుకొని కళ్ళు గబగబా కడుక్కొని త్వరగా ఫ్రెష్ అయ్యి ఆ రూంలోకి వచ్చాడు కిరణ్. ఇంతలో రూమ్ అంతా విపరీతమైన వేడిగా అనిపించడం మొదలైంది. అదేంటి, ఇందాక నేను ఏసీ కూడా ఆపలేదు, ఇంతలోనే మరి ఎందుకు ఇంత హీట్ అయింది, ఒకవేళ ఏసీ వర్క్ అవడం లేదా ఏంటి అనుకుంటూ హాల్లోకి వచ్చాడు కిరణ్. అక్కడ ఇంకా ఎక్కువ వేడిగా అనిపించడంతో చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది. మరి కాసేపటికి ఒళ్ళంతా మంటలు పెట్టడం మొదలయ్యింది. అది తెల్లవారుజామునే అయినా కూడా రోహిణి కార్తెలో ఉండే మధ్యాహ్నం ఉండే ఎండ వల్ల వచ్చే వేడిలాగా మంటలు పెడుతోంది. దాంతో ఏంటి తిప్పలు, వెంటనే వాతావరణం మారిపోతుంది, స్నానం చేసినా కూడా సుఖం లేదే అని అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళాడు కిరణ్.
అక్కడికి వెళ్ళగానే లైట్గా చల్లగాలి ఒంటికి తగిలింది. అమ్మయ్యా అనుకొని ఒక పక్కగా గోడ దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తున్నాడు. అప్పుడు టైం తెల్లవారుజామున 4:30 గంటలు. అప్పటికే చిరు వ్యాపారస్తులు వారి పని చేసుకోవడానికి బయలుదేరుతున్నారు. అప్పటి వరకు ఉన్న వేడి వల్ల చిరాకుగా ఉన్న కిరణ్కి కాస్త చల్లగాలి తగులుతూ ఉండడంతో ఆ పసుపు రంగు లైట్ల కింద వెళుతున్న జనాలను చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. 2 రోజుల నుంచి జరుగుతున్నవన్నీ అతనికి కళ్ళ ముందు గుర్తుకొస్తూ ఉండడంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదే, ఏదో చేతబడిలా ఉంది, లేదా దెయ్యాల ఆట అనిపిస్తుంది. అవును, అదే అయి ఉంటుంది అని అనుకొని మళ్ళీ అంతలోనే చచా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలు అంటే ఎవరైనా వింటే నవ్విపోతారు, అదేమై ఉండదు, టైం అలా ఉంది, సరే ఇంకేం జరుగుతుందో చూడాలి అని కిందకి వెళ్ళబోయాడు. కానీ అంతలోనే ఆగి వద్దులే, ఇప్పుడే వెళ్తే మళ్ళీ కింద ఇంకా అలానే ఉంటుందేమో, ఇంకాసేపు ఇక్కడే ఉండి తర్వాత కిందకి వెళ్తాను, అప్పటికి పాప వస్తే పని కానిచ్చేసి తాళం వేసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. ఇంతలో అతని వెనుకగా 2 చేతులు కిరణ్ వైపు దూసుకు వచ్చాయి. వెనక్కి తిరిగి ఉన్న అతనిని అక్కడి నుండి ముందుకు నెట్టడం కోసం ఆ చేతులు అతని వీపు దగ్గరకు చేరాయి. అక్కడ కేవలం 2 చేతులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ చేతులకు సంబంధించిన మనిషి ఎవరూ కనిపించడం లేదు. అటు తిరిగి ఉన్న కిరణ్కి అవేమీ తెలియడం లేదు. చుట్టూ చూస్తూ ఆలోచనలో మునిగి తేలుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి కంపెనీ పార్ట్నర్షిప్లో ఉంది కాబట్టి ఏమీ తెలియలేదు. కానీ ఇప్పుడు నేను ఒక్కడనే అంతా మేనేజ్ చేసుకోవాలి. ఎలా ఉంటుందో ఏంటో, లాభం వస్తే అంతా నాకే, నష్టం వచ్చినా కూడా నాదే అని మనసులోనే అనుకుంటూ ఒక కాలు మడిచి ఆ పిట్టగోడ మీద పెట్టి కూర్చున్నాడు. ఇంతలో పక్కింట్లో నుంచి కాంచన స్నానానికి బయటికి వచ్చింది. ఇదేంటి అప్పుడే స్నానానికి వెళ్తుంది అనుకుంటూ అటువైపు ఓ లుక్కిచ్చాడు. అది చూసిన వెంటనే అతని వెనుక ఉన్న 2 చేతులు పిడికిలు బిగించాయి. అతని చూపులు పక్కింటి బాత్రూం వైపే ఉన్నాయి. మరీ కామం కాకపోతే ఎదవకి డోర్ వేసి ఉంది, పైన స్లాబ్ వేసింది. ఆ వెంటిలేటర్లో నుంచి ఏం కనిపిస్తుందో తెలియదు కానీ అయినా తొంగి తొంగి చూస్తూనే ఉన్నాడు ఆ కిరణ్. ఇక ఆ చేతులు ఆగలేకపోయాయి. వెంటనే అతనిని తొయ్యడానికి ముందుకు వస్తున్నాయి. మరోవైపు యదవసంతని, ఈ పిల్లాడొకడు నా ప్రాణానికి, తినడానికి తిండి లేదు కానీ వీడిని తీసుకొచ్చి నాకంటగట్టారు. వీడమ్మా ఆ మహాతల్లి చచ్చిందో బతికిందో లేదో కూడా తెలియదు. ఇంత చిన్నపిల్లాన్ని వదిలి ఏ యదవనో వేసుకొని ఎటో పోయి ఉంటుంది. ఈ దరిద్రం నానెత్తిన పడింది అని 9 నెలల బాబుని భుజాన వేసుకొని అటూ ఇటూ తిప్పుతూ తిడుతూనే ఉంది సౌందర్య. అత్తా మామకి భర్తకి ఆమె మాటలు వినిపిస్తున్నా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కూతురు కనిపించకుండా పోవడంతో ఆ పసిబిడ్డని అల్లుడు అనాథాశ్రమంలో అప్పుచెబుతానంటే మనసూరుకోక ఆ బాబుని తనతో పాటు తీసుకొచ్చాడు ఆ బాబు మేనమామ అయిన అరుణ్. అరుణ్ భార్య సౌందర్య. అరుణ్ తల్లి జయంతి, తండ్రి బలరాం. జయంతికి కూతురు కనిపించడం లేదని తెలిసినప్పుడు విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యి పెరాలసిస్ వచ్చింది. ఒక చెయ్యి ఒక కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. వాళ్లది దిగువ మధ్యతరగతి కుటుంబం. నెలలో మొదటి 20 రోజులు కాస్త పర్లేదనిపించినా తర్వాత 10 రోజుల్లో అన్నింటికీ వెతుక్కునే పరిస్థితిలోనే ఉంటారు. సౌందర్య ఎగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. అరుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళయ్యాకే తెలిసింది అరుణ్ వాళ్ళ ఇంటి పరిస్థితి. అయినా అక్కడ ఎమడలేక తెంచుకొని పోలేక ఆ అక్కసంతా భర్త, అత్తామామ మీద చూపించడం మొదలుపెట్టింది సౌందర్య. ఇప్పుడు కొత్తగా ఆ ఇంటి ఆడపడుచు కనిపించకపోవడం, ఆమె కొడుకైన చంటిపిల్లాడి బాధ్యత తనకు రావడంతో ఇక ఆ నోటికి అద్దు ఆపు లేకుండా పోయింది. అరుణ్ ఇక ఉండబట్టలేక వెళ్ళి ఆ బాబుని సౌందర్య దగ్గర నుంచి తీసుకొని వాడిని ఉరుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒకవైపు సౌందర్య లొడలడా వాగుతూ ఉండడంతో ఆ గోలకి వాడు ఏడుపు ఆపకపోవడంతో వాడిని తీసుకొని డాబా ఎక్కి భుజంపై వేసుకొని అటూ ఇటూ తిరుగుతూ జో కొడుతున్నాడు. 4 సార్లు తిరిగినా ఎన్ని మాటలు చెప్పినా వాడి ఏడుపు ఆగడం లేదు. సరిగ్గా అప్పుడే ఒక పిల్లగాలి వచ్చి వాడిని మెల్లగా తాకిపోయింది. వాడికి ఆ గాలి అమ్మ స్పర్శలా ఉంది. భుజం మీద నుంచి లేచి ఆ గాలి వెళ్లేవైపు చూస్తూ నవ్వుతున్నాడు బాబు. వాడు తలపైకెత్తేసరికి వాడివైపు చూసిన అరుణ్కి
వెన్నెల్లో వాడి బోసి నవ్వు చూసి ఎక్కడ లేని ప్రశాంతత తీసుకొచ్చినట్లు అనిపించింది. దాంతో వాడికి ముద్దు పెట్టి దొంగ నిద్రపో బంగారం అని మళ్ళీ భుజంపై ఆనించి నిద్రపుచ్చుతున్నాడు అరుణ్. అంతకుముందే అక్కడికి వచ్చిన సౌందర్య వాడి నవ్వుకి ఆ అమ్మాయి ముఖంలో కూడా నవ్వు వచ్చి చేరింది. వెంటనే భర్త దగ్గరికి వచ్చి కడుపులో పిల్లాడికి ఆకలేస్తుంటే బలవంతంగా ఎవరు నిద్రపోతారు అని ఆ పిల్లాడిని తీసుకొని వడిలో పడుకోబెట్టుకొని తనతో పాటు తెచ్చిన పాల బాటిల్ మూతిని వాడి నోట్లో పెట్టి మడిచిన కాలుని ఊపుతోంది. అది చూసి ఈమెనా ఇప్పటి వరకు నోరు లేని వాడి మీద ఇంత నోరేసుకొని అరిచింది అనుకుంటూ ఆశ్చర్యపోయాడు అరుణ్. కానీ ఆమె స్వభావం తెలుసు గనక నవ్వుతూ వెళ్ళి సౌందర్య పక్కనే కూర్చొని ఆమె భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. వడిలో పిల్లాడికి ఒక చేత్తో పాలు పడుతూనే మరో చేత్తో భర్త చెంపపై నిమిరింది సౌందర్య. ఆ వెన్నెల వెలుగులో వాళ్ళిద్దరినీ చూసిన బాబు పాలు తాగుతూనే నవ్వుతూ ఉన్నాడు. మరోవైపు కిరణ్కి వాష్రూమ్కి వెళ్ళిన కాంచన కనిపించడం లేదని తొంగి తొంగి చూస్తుంటే వెనక నుంచి 2 చేతులు అతన్ని నెట్టడం కోసం అతి దగ్గరగా వచ్చాయి. సరిగ్గా అప్పుడే కిరణ్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళాడు. దాంతో ఆ చేతులు మళ్లీ పిడికిలు బిగించి అతను వెళ్ళిన దగ్గరికి వెళ్ళాయి. కిరణ్ అక్కడికి వెళ్ళేసరికి కాంచన బాత్రూమ్ నుండి బయటికి వచ్చింది. తలకి టవల్ చుట్టుకొని నిండుగా చీర కట్టుకొని ఉంది. కానీ కిరణ్కి మాత్రం తనలోని వేరే యాంగిల్ని చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నట్లు ఫీల్ అవుతున్నాడు. అప్పటికే తెల్లవారింది. కాంచన తులసి కోట చుట్టూ తిరిగి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళింది. అప్పటికే బామ్మ తులసి కోటలో దీపం పెట్టింది. కాంచన పసుపు కుంకుమ తులసమ్మకి పెట్టకూడదని ఆమె తొలి పూజ చేశారు. కిరణ్ ఇక ఆమె బయటికి రాదులే అనుకుని కిందకు దిగి ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూసి ఈ పాప త్వరగా వస్తే బాగుండు, ఇంటి పని నా పని 2 పూర్తవుతాయి అనుకొని పాప కోసం చూస్తున్నాడు. ఇంతలో పాప రాని వచ్చింది. వస్తూనే నిండుగా ఉన్న చీర కొంగును నడుం మీద నుంచి ముందుకు తీసుకొచ్చి దోపింది. అప్పటికప్పుడు చీరను సరిచేసుకుంటూ వచ్చి అమాంతం సోఫాలో కూర్చొని ఉన్న కిరణ్పై పడింది. ఏయ్ ఏంటే, మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని ఆమెను పొదుపుకుంటూ అన్నాడు. అవునా, ఉంటే పిలవండి చూస్తారు అని అతని తనను గుండు కదుముకుంది పాప. లేరని తెలిసే ఇంత ధైర్యం చేస్తున్నావులే అంటూ తనతో కాసేపు ముద్దు ముచ్చట్లు తీర్చుకొని అలానే ఎత్తుకొని పడక గదిలోకి తీసుకుని వెళ్ళాడు కిరణ్. అక్కడ బెడ్పై తనను పడుకోబెట్టి బయటికి వెళ్ళి వచ్చి తలుపు వేసి బెడ్రూమ్ తలుపు కూడా వేసి అమాంతం ఆమెపై పడ్డాడు. వాళ్ళు వాళ్ళ లోకంలో ఉండగానే ఆ గదిలోకి గట్టిగా గాలి వచ్చి ఆ గది మధ్యలో సుడులు తిరుగుతోంది. వాళ్ళు అవేం పట్టించుకోవడం లేదు. ఆ గాలి ఇంతలో మాయమయ్యి ఉన్నట్టుండి ఆ పాపపై ఉన్న కిరణ్ని చుట్టేసింది. అప్పుడు కానీ ఇద్దరూ ఈ ధ్యాసలోకి రాలేదు. ఆ గాలి ఉధృతిని చూడగానే ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళలా ఉండగానే ఆ గాలి కిరణ్ను తీసి గోడకేసి కొట్టడంతో గోడకు తగిలిన అతను కింద పడ్డాడు. అతని ఒంటిలోని భాగాలన్నీ ఒక క్షణం పాటు పనిచేయడం మానేశాయి. మెదడు బొద్దుబారిపోయింది. అతని లోకంలోకి రావడానికి పట్టిన నిమిషంలో ఇక్కడ పాపకు చెంపలు పగులుతున్నాయి. ఆమె అటు ఇటు తన తలను తిప్పుతుంది కానీ అక్కడ ఎవరూ కనిపించడం లేదు. ఆ దెబ్బకి పాప చెంపలు ఎర్రగా అయ్యాయి. జుట్టంతా చిందరవందరగా తయారయింది. ఆమె అరుస్తూ పెద్దగా ఏడుస్తుంది కానీ ఆ దెబ్బలు మాత్రం ఆగడం లేదు. కిరణ్ పాప దగ్గరకు వెళ్దామనుకుని కింద ఒక చెయ్యి ఆనించి పైకి లేవబోయాడు. కానీ అతను లేవలేకపోతున్నాడు. దాంతో అనుమానం వచ్చి తలను కిందకు దించి ఫ్లోర్పై ఆనించిన తన చేతి వైపు చూసుకున్నాడు. అక్కడ తన చేతిలో నుంచి మరో చెయ్యి వేళ్లు దుర్చి కనిపించాయి. అది చూసి అప్పటి వరకు షాక్లో ఉన్న కిరణ్కి ఈసారి భయంతో పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. కానీ అరవలేకపోతున్నాడు. అతని గొంతు కూడా అందుకు సహకరించడం లేదు. అలానే ఫ్రీజ్ అయిపోయాడు. బెడ్పై ఉన్న పాప అలసిపోయి సొమ్మసిల్లి స్పృహ తప్పే వరకు ఆమెకు దెబ్బలు పడ్డాయి. కిరణ్ మాత్రం షాక్తో అలాగే ఉండిపోయాడు. లేవడానికి అరవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అదే అదనుగా గాలిలో ఒక చెయ్యి వచ్చి కిరణ్ చెంపపై గట్టిగా ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించడం లేదు. వెంటనే తన చేతిని చూసుకున్నాడు. ఈసారి అతని చెయ్యి ఈజీగా పైకి వచ్చింది. దాంతో పరుగున బెడ్పై ఉన్న పాప దగ్గరికి వెళ్ళి చూశాడు. కానీ పాపకు ఇంకా స్పృహ రాలేదు. చెంపలు ఎర్రగా అచ్చులు పడి ఉన్నాయి. ఆమెను తట్టి లేపడానికి ట్రై చేశాడు కానీ ఆమె లేవడం లేదు. దాంతో పక్కనే ఉన్న నీళ్లు కొన్ని చేతిలోకి తీసుకొని ఆమెపై చిలకరించడంతో కొంచెం కదిలింది.
దాంతో కిరణ్ ఆమెను తట్టి లేపాడు. దాంతో ఆమెకు మెల్లగా స్పృహ వచ్చింది. తను పూర్తి స్పృహలోకి రాగానే లేచి కూర్చొని జరిగిందంతా తలుచుకొని వణికిపోవడం మొదలుపెట్టింది. కిరణ్ పాపను పట్టుకొని ఓదార్స్తున్నట్లు దగ్గరకు తీసుకున్నాడు. దాంతో వద్దు బాబోయ్, నేను ఇంక ఇక్కడ ఉండను, పారిపోతాను అనుకుంటూ కిరణ్ని నెట్టి మంచం దిగి బయటికి వెళ్ళబోతుంటే ఆమె వెనక్కి వచ్చిన కిరణ్, ఆగు పాప, నాకు కూడా భయంగా ఉంది, ఏం జరుగుంటుందో అసలు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఏహే నీ అయ్యా, ఇంకా అర్థం కావడం లేదా? ఈ ఇంట్లో ఏదో ఉంది అని అరిచింది పాప. ఏదోనా అంటే నువ్వనేది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆగిపోయాడు కిరణ్. హా, అదే, దెయ్యాలు భూతాలు ఏవో ఉన్నాయి అంది పాప. ఆ మాటతో కిరణ్కి గుండె వేగం పెరిగిపోయింది. పాప మాత్రం నేనిక ఇక్కడ ఉండను స్వామి, నన్ను వదిలే అంటూ అతని చేతిని వదిలించుకుంది. మరి నా సంగతి అని అన్నాడు కిరణ్. నేను బతికుంటే నాకు అదే చాలు, నీ సంగతి నువ్వు చూసుకో అనుకుంటూ పాప బయటికి వెళ్ళిపోయింది. కిరణ్ భయంతో చిన్నగా వణుకుతూ చుట్టూ చూస్తున్నాడు. ఇంతలో పైన ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించింది. ఆ సౌండ్కి అతనికి భయం వెన్నులో నుండి జరజరా పాక్కుంటూ అతన్ని బయటికి వచ్చి పడేలా చేసింది. ఇంటి బయట నుంచొని ఆ ఇంటి వైపు చూశాడు కిరణ్. ఇన్ని రోజులు స్వర్గంలా ఉన్న ఇల్లు ఇప్పుడు బూత్ బంగ్లాలా కనిపించింది. ఆ భయంతోనే అక్కడి నుండి రోడ్డుపైకి పరుగు పెట్టాడు కిరణ్. మరోవైపు అప్పుడే నిద్రలేచిన శ్రీనివాస్కి పక్కనే కూర్చొని ఆలోచిస్తున్న మంగమ్మ కనిపించింది. ఏమైంది, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? గంభీరంగా అడిగాడు శ్రీనివాస్. ఏం లేదండి, మీరు లేచారా? నేను బ్రష్ తీసుకొస్తాను ఉండండి అని బయటికి వెళ్ళబోతుంటే, మంగమ్మ ముందు విషయం చెప్పు, ఎందుకు అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని మళ్ళీ అడిగాడు శ్రీనివాస్. ఏం లేదండి, మన ఇంట్లో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి కదా, అందుకని అంటూ నసిగింది మంగమ్మ. అయితే ఏంటి? అయినా ఏం అనర్థాలు జరిగాయి? ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కాల్ రావడం, కారు కీస్ కనిపించకపోవడం, ఇవి కూడా అనర్థమేనా అని కోపంగా అడిగాడు శ్రీనివాస్. అది కాదండి, అవన్నీ యాదృచ్ఛికమే అనుకున్నా మీరు కింద పడిపోవడం కూడా కాదు కదా, అది కాదు కదా అని అంది మంగమ్మ. నేను కింద పడిపోవడం కూడా అనుకోకుండా జరిగిందే, అంతకుమించి ఏం లేదు, అనవసరంగా నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడు శ్రీనివాస్. మరి మీరే కదా ఎవరో తోశారని నిన్న అబ్బాయితో చెప్పారు అని అడిగింది మంగమ్మ. ఏంటి నన్నే ప్రశ్నిస్తున్నావు? కాలు విరిగి మంచాన పడ్డానని అప్పుడే చులకన మొదలైనట్టుంది. నేను పడటం కూడా ఏదో యాదృచ్ఛికంగానే జరిగి ఉంటుంది. అప్పుడేదో నాకు అలా అనిపించి చెప్పాను. తోలు తీస్తాను నువ్వు ఎక్కువ మాట్లాడావంటే అంటూ బెదిరించాడు శ్రీనివాస్. ఇంతలో పరుగున అక్కడికి వచ్చిన కిరణ్ అప్పుడే వాళ్ళ మాటలు విని, లేదు నాన్న, నిజంగానే మన ఇంట్లో ఏదో ఉంది అని అన్నాడు. వంటికి వేసుకున్న అతని బట్టలన్నీ కూడా పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. పరిగెత్తుకు రావడం వల్ల ఆయాసపడుతున్నాడు. కొడుకుని అలా చూసి కంగారు పడిన మంగమ్మ అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది కిరణ్ అంటూ తన చీర కొంగుతో అతని ముఖం తుడుస్తుంటే శ్రీనివాస్ కూడా కంగారుగా, ఏమైందిరా, ఎందుకలా పరిగెత్తుకొచ్చావు అని అడిగాడు. అది నాన్న, మన ఇంట్లో ఏదో ఉంది నాన్న అని పాప విషయం తప్ప నైట్ నుంచి జరిగినవన్నీ చెప్పుకొచ్చాడు కిరణ్. అన్నీ విన్న శ్రీనివాస్ మంగమ్మలకి వెన్నులో వణుకు మొదలైంది. ఏంట్రా ఇది అని అయోమయంగా అడిగాడు శ్రీనివాస్. ఏమండి, నిజంగానే మన ఇంట్లో ఏదో ఉంది, చెబితే తిడతారని చెప్పలేదు కానీ మన తులసమ్మ వారం క్రితమే ఎండిపోయింది. నేను వేరొక మొక్క తెచ్చి నాటితే ఆ మొక్క కూడా పూజలు అందుకుండానే వాడిపోయింది అని భయంగా చెప్పింది మంగమ్మ. ఏయ్ నువ్వు నోర్మొయ్ అని అన్నాడు శ్రీనివాస్. మంగమ్మ బిక్కమొక్కం వేసింది. ఆ తర్వాత కొడుకుతో, చూడు చిన్న, నువ్వు ఎవరైనా మహిమగల అయ్యవారిని పిలిపించి ముందు ఆ ఇల్లు చూపించు అని సలహా ఇచ్చాడు శ్రీనివాస్. వాళ్ళకి నిజంగా తెలుస్తుందంటారా నాన్న అని అడిగాడు కిరణ్. ఇంతలో నేనొక చిన్న సలహా ఇవ్వనా అని అడిగింది మంగమ్మ. ఆ మాటతో శ్రీనివాస్ ఆమె వైపు సీరియస్గా చూశాడు. ఏంటమ్మా అన్నాడు కిరణ్. నాకెందుకో బాబుని ఇంటికి తీసుకొస్తే ఈ సమస్య తీరుతుందేమోనని అనిపిస్తుందిరా అని మెల్లగా అంది మంగమ్మ. అంతే, ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒక్కసారిగా కోపంగా ఆమెను చూశారు. ఆ చూపులకు జడుసుకొని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది మంగమ్మ. మరోవైపు అరుణ్ చెల్లి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు అతని తండ్రి బలరాం. లేదు నాన్న, పోలీసులు కూడా సహాయం చేయడం లేదు, బావ కూడా ఏం పట్టించుకోవడం లేదు అని చెప్పాడు అరుణ్. మీ బావ పలుకుబడి ఉపయోగిస్తే
వాళ్ళ పరువే కదా పోయేది. పలానా వాళ్ళ కోడలు ఏటో పోయిందంట కదా అని నలుగురు నానా రకాలుగా అనుకోరు. అందుకే వాళ్ళు పెళ్ళాడిని మనపాలటేసి చేతులు దులుపుకున్నారు అని వెటకారంగా అంది సౌందర్య. ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండడంతో ఆ తండ్రి కొడుకులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో బొడ్డోడు ఏడవడంతో వాడికి పాలు పడుతూ, మీకు ఒక విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అని అంది సౌందర్య. ఏంటి అని అన్నాడు అరుణ్. బలరాం గారు కూడా కోడలు ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మీ చెల్లి బతికి వస్తే, అంటే నా ఉద్దేశం చచ్చిపోయిందని కాదు, బతికుండి వస్తే మాత్రం నేను విండి మీ చెల్లికి ఇవ్వను అని చెప్పింది సౌందర్య. ఆ మాటతో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సంతోషపడాలా, బాధపడాలా, లేక భయపడాలో కూడా తెలియడం లేదు. వాళ్ళు సైలెంట్గా ఉండేసరికి, అలా అయితేనే నేను వీడిని ఇప్పుడు పెంచుతాను, లేదంటే నేను పెంచను అని నిక్కచ్చిగా చెప్పేసింది సౌందర్య. బలరాం గారికి కూతురు వస్తుందనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతోంది. కొడుకుకి పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఆ బాబుకి ఎలాగూ తల్లి కూడా కనిపించకుండా పోయింది. తండ్రి కూడా వాడిని బరువనే అనుకుంటున్నాడు. అలాంటప్పుడు వాడికి తల్లి లేని లోటు తీర్చడానికి ఏ తప్పు లేదని అనిపించింది. అందుకే ఆయన నవ్వుతూ, అలాగే అమ్మా, వాడిక నీ బిడ్డే అని అన్నారు. ఆ మాటతో అరుణ్ కూడా సంతోషించాడు. సౌందర్య నవ్వుతూ బాబు వైపు చూసింది. వాడు పాలు తాగుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ సౌందర్య వైపు చూస్తున్నాడు. ఆ నవ్వుకి కడుపు నిండినట్లుగా అనిపించి వాడిని గుండెలకు హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టింది సౌందర్య. బలరాం గారు భార్య వైపు చూశాడు. ఆమె మాత్రం లోపలే బాధపడుతున్నట్లు అనిపించింది. మరోవైపు తండ్రి చెప్పింది విని కిరణ్ హాస్పిటల్ నుంచి సరాసరి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర చాలామంది జనాలున్నారు. ఎలానో 1 గంటకి అతని వంతు వచ్చింది. అతను స్వామీజీ ముందు కూర్చోగానే అక్కడికి గాలి సుడి తిరుగుతూ వస్తోంది. అది చూసిన స్వామీజీ కిరణ్ వైపు చూశారు. స్వామి, మా ఇంట్లో ఏదో దెయ్యమో భూతమో ఉంది, అది మమ్మల్ని చికాకు పెడుతోంది అని చిరాగ్గా చెప్పాడు కిరణ్. ఆయన కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి, కర్మఫలం ఎవరూ తప్పించలేరు బాబు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు కిరణ్. ఆ మాటతో ఆయన నవ్వి, నీ కోపం, నీ పొగరు, చంచలమైన నీ వ్యక్తిత్వం, నిన్ను వదిలి వెళ్లే వరకు నీ ఇంట్లో ఉన్న ఆత్మ బయటికి పోదు అని చెప్పాడు. ఆత్మనా? ఎవరిది ఆ ఆత్మ? అసలు ఆత్మలున్నాయా అని కొంచెం భయంగా, కొంచెం అనుమానంగా అడిగాడు కిరణ్. ఉన్నాయి, నీ ఇంట్లో ఉంది ఆత్మే. నువ్వు చేసిన నష్టానికి పరిహారం తీసుకోకుండా ఆ ఆత్మ బయటికి పోదు అని చెప్పాడు స్వామీజీ. ఆ మాటతో కొంచెం తడబడి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కిరణ్. మరోవైపు హాస్పిటల్లో ఉన్న మంగమ్మ గారికి గుబులుగా ఉంది. భర్తకు అలా అయింది. కొడుకుని నైట్ అంతా అలా భయపెట్టింది ఖచ్చితంగా తనే అయి ఉంటుంది. తనకి అన్యాయం జరిగింది. ఇప్పుడు తనేం చేయబోతుంది? నా భర్తని, నా కొడుకుని ఏం చేస్తుంది అని తలుచుకుంటూ లోపలే వణికిపోతుంది. ఆమె విపరీతంగా ఏదో ఆలోచిస్తుందని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఏయ్ అని అన్నాడు. దాంతో ఉలిక్కిపడి చూసింది మంగమ్మ. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మొహం చూసుకో ఎలా ఉందో చెమటతో. ఎక్కువ తక్కువగా ఏం ఆలోచించుకో, ఏం కాదులే, నీ తొత్తు మమ్మల్ని ఏమీ చేయలేదు అని కోపంగా అన్నాడు శ్రీనివాస్. ఆ మాటతో ఇంత జరిగినా ఈ మనిషికి ఇంకా బుద్ధి రాలేదు అని అనుకుంది మంగమ్మ. అదే సమయంలో కిరణ్ తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి స్వామీజీ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చేసరికి సాయంత్రం 5 దాటింది. వచ్చే దారిలో ఫోన్ కొనుక్కున్నాడు. లోపలికి వెళ్ళాలంటే అతనికి కాస్త భయంగా అనిపించింది. కానీ అతనిలో ఉన్న పొగరు మాత్రం పర్లేదు ఇంట్లోకి వెళ్ళు అని చెబుతుంది. దాంతో ఆ ఇంటి ముందు నుంచొని ఆ ఇంటిని చూశాడు. లేదు, నా ఇంట్లో ఏం లేదు, దెయ్యాలు, భూతాలు, ఆత్మలు అన్నీ అబద్ధం అని మనసుకు సర్ది చెప్పుకొని లోపలికి అడుగుపెట్టాడు కిరణ్. కానీ మనసులోనే భయంతో అప్పటికే వెన్నులో వణుకు మొదలవుతోంది. దాన్ని నిద్రపుచ్చటంలో విఫలమవుతూనే లోపలికి నడిచాడు కిరణ్. ఇల్లంతా చిందరవందరగా ఉంది. క్లీన్ చేయాలి కదా అనుకొని ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి పాపకి ఫోన్ చేశాడు. కానీ పాప ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు, అయినా లిఫ్ట్ చేయలేదు. ఒక పక్క ఒంటరిగా ఉండడానికి అతనికి భయంగా ఉంది. కానీ డేర్ చేస్తున్నాడు. పాప ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి
ఈ పిచ్చిది బాగా భయపడినట్లుంది. ఇంకేం చేస్తాను, నేనే క్లీన్ చేసుకుంటాను. నాన్న వాళ్ళు వస్తే బాగుండదు అనుకొని చీపురు పట్టాడు. కానీ అక్కడ విషయం వేరే జరిగింది. ఆ రోజు ఉదయాన్నే పాప ఇంటికి వెళ్ళాక ఈ ఇంటి నుంచి పాపకు ఫోన్ వెళ్ళింది. కిరణ్ చేశాడేమోననుకొని ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది పాప. అటు నుండి నో సౌండ్. మళ్ళీ హలో కిరణ్ బాబు అని అంది. అయినా ఏమీ వినిపించలేదు. బాబు, ఆ ఇంట్లో ఏదో ఉంది, మీరింక అక్కడ ఉండకండి. ఇవాళ మా మామ కూడా లేడు, ఇంటికి వచ్చేయండి, మీకోసం వంట చేస్తాను అని చెప్పింది పాప. అయినా అటువైపు నుంచి సైలెన్స్ మాత్రమే ఉండడంతో బాబు ఏమైంది, ఫోన్ చేసి మాట్లాడరేంటి, మీరు ముందు నా మాట విని ఆ ఇంట్లో నుంచి బయటికి రండి అని భయంగా అడిగింది పాప. ఆ ఇంట్లో ఉంది నేనే అని వినిపించింది ఓ గొంతు. అంతే, పాప గుండె ఢామ్ అంది ఆ మాటతో. ఇక పాప సైడు సైలెన్స్. ఏంటే పంకజం, నేను గుర్తున్నానా అని గంభీరంగా, అంతకుమించి కోపం కసితో వినిపించింది ఆ గొంతు. పాపకి అక్కడ ఆల్రెడీ ఫీజులు ఎగిరిపోయాయి. ఒసేయ్ పాపా అని గర్జించింది ఆ గొంతు. అమ్మగారు అని గాబరాగా అంది ఆ పాప. ఓ గుర్తొచ్చానా? చూడు పాప, మరోసారి నా మొగుడు పక్కలోకి ఆ ఇంటి ఛాయలోకి వస్తే నువ్వు కూడా నాలాగే అయిపోతావు అని బెదిరిస్తున్నట్లు అంది ఆ గొంతు. అంతా విన్న పాప స్పృహ తప్పి పడిపోయింది. అందుకే ఇప్పుడు పాప కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక కిరణ్ తప్పదనుకుంటూ వెళ్ళి ఇల్లు గిన్నెలు అన్నింటినీ క్లీన్ చేసి వంటగదిలో గిన్నెలు శుభ్రం చేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు. అప్పటికే చీకటి పడింది. ఇంట్లో వీధి లైటు కూడా వేశారు. బాగా ఆకలిగా అనిపించడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టి హాస్పిటల్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడాడు. మీ నాన్నగారిని రేపు పంపిస్తానని డాక్టర్ చెప్పారు అని చెప్పింది మంగమ్మ. సరే అమ్మా, ఉదయాన్నే వచ్చి తీసుకొస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాక ఫుడ్ వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి వద్దామనుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని హాల్లోకి వచ్చాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. వెళ్ళి తీశాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో అతనికి అమౌంట్ ఇచ్చి ఫుడ్ తినేసి వెళ్ళి బెడ్ ఎక్కాడు. ఆ రోజు ఏమీ డిస్టర్బెన్స్ లేకపోవడంతో రాత్రంతా నా భ్రమై ఉండొచ్చు అనుకొని నైట్ అంతా నిద్రలేదు, బాగా అలసిపోయి ఉన్నాను అనుకొని వెంటనే నిద్రపోయాడు. సమయం 12:30 గంటలవుతోంది. కిరణ్ డీప్ స్లీప్లో ఉండగా టిక్ 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 అంటూ ఎవరో డోర్ కొట్టిన శబ్దానికి కిరణ్కి మెలకువ వచ్చింది. దాంతో లేచి కళ్ళు నలుముకొని టైం చూసి అరే ఈ సమయంలో ఎవరు వచ్చుంటారో అనుకుంటూనే వెళ్ళి డోర్ తీశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చి హాల్లో ఉన్న ఫ్రిడ్జ్లో నుండి నీళ్లు తీసుకొని తాగి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. కాసేపటికి నిద్రలో ఉన్న కిరణ్ని ఎవరో పట్టి లాగుతున్నట్లు అనిపించింది. ఆ కదలికకి కిరణ్కి మెలకువ వచ్చి ఉలిక్కిపడి కూర్చోబోయాడు. కానీ అప్పటికే అతను సగం కింద సగం పైన ఉండడంతో ఆ ప్రయత్నంలో పూర్తిగా కింద పడిపోయాడు. దాంతో అతనిలో మళ్ళీ భయం మొదలైంది. అప్పుడే మళ్ళీ డోర్ ఎవరో కొట్టిన శబ్దం రావడంతో లేచి వెళ్ళి డోర్ తీశాడు. అంతే, ఎదురుగా ఏదో నల్లటి ఆకారం అతని మీదకి దూకడానికి సిద్ధంగా ఉంది. అది చూసి ఒక్క క్షణంలో ఎలా డోర్ తీశాడో అలాగే మళ్ళీ డోర్ క్లోజ్ చేసిన కిరణ్కి నిలువెల్లా వణుకు మొదలైంది. గుండె వేగం పెరిగింది. నేను ఇప్పుడేం చూశాను? అసలు నేను చూసింది నిజమేనా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకో మళ్ళీ చూడాలని అనిపించడంతో మెల్లగా డోర్ హ్యాండిల్ పట్టుకొని తీయాలా వద్దా అనుకుంటూనే చిన్నగా డోర్ తీసిన కిరణ్కి అక్కడ ఏమీ కనిపించలేదు. వీధి లైట్ల వెలుగులో బయట అంతా ప్రశాంతంగా ఉంది. దాంతో మళ్ళీ లోపలికి వచ్చి నేనే ఏదో భ్రమపడ్డట్లున్నాను అని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని బెడ్రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. మరో 10 నిమిషాల వరకు ఎలాంటి శబ్దం లేదు. అంతా సైలెంట్. ఆ సైలెన్స్లో కూడా కిరణ్లో భయాన్ని కలిగించింది. ఇంతలో ఒక్కసారిగా ఎవరో ఆ గదిలో అటు ఇటు కదిలిస్తున్నట్లుగా అనిపించింది. దాంతో దుప్పటి తీసి చూసిన కిరణ్కి ఆ గదిలో ఉన్న బీరువా అతనికి దగ్గరగా వచ్చి కనిపించడంతో మరోసారి షాక్ అయ్యాడు. దానిపై ఇందాక తాను బయట డోర్ తీసినప్పుడు కనిపించిన ఆకారం కూర్చొని ఉంది. ఆ ఆకారం ఒక్కసారిగా కిరణ్ ముందు పడింది. అంతే, అతని గుండెలు గుబగుబలాడాయి. ఆ ఆకారం మెల్లగా అక్కడి నుంచి కదిలింది. దాంతో కిరణ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. దాంతో ఆ ఆకారం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ శబ్దం మహాభయంకరంగా ఉంది. కిరణ్ గట్టిగా కళ్ళు చెవులు మూసుకున్నాడు. అతనికి గుండె జారి కడుపులోకి వచ్చినంత భయమైంది.
ఆ గది వింత వింత శబ్దాలతో మారుమోగుతోంది. ఎంతలా చెవులు మూసుకున్నా కూడా ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆ క్షణం ప్రాణం పోతే బాగుండు అనిపించేలా భయపడుతూ ఉన్నాడు కిరణ్. కాసేపటికి ఆ శబ్దాలు మెల్లగా ఆగిపోతున్నాయి. మరి కాసేపటికి పూర్తి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో అతని గుండె చప్పుడు మాత్రం చాలా వేగంగా వినిపిస్తోంది. దాంతో మెల్లగా దుప్పటి తీశాడు కిరణ్. కానీ అక్కడ ఏం కనిపించకపోవడంతో ఇంకొంచెం దుప్పటి తీసి చుట్టూ చూశాడు. అంతే, వెంటనే మొహం మీదకి ఒక్కసారిగా ఏదో రావడంతో పెద్దగా అరిచాడు కిరణ్. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో ఉన్న మంగమ్మ, వీడేంటండి ఇంకా రాలేదు అని శ్రీనివాస్తో అంది. వస్తాడులే, ముందు నువ్వు అన్నీ సర్దు అని విసుగ్గా అన్నాడు శ్రీనివాస్. అది కాదండి, ఇంకా బాధ్యత తెలియకపోతే ఎలా అండి? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కదా అని అంది మంగమ్మ. ఏంటే ఈ మధ్య నోరెక్కువైంది? వాడంటే మగాడు, బయట 1000 పనులుంటాయి. ఏం అర్జెంటు పని వచ్చిందో ఏమో, ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు మీకేం తెలుసు అని కోపంగా అన్నాడు శ్రీనివాస్. సరే, నాకేం తెలియదులండి. ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు కట్టాలి కదా, అవి ఎలా కట్టాలి అని అడిగింది మంగమ్మ. అదేంటి, వాడు కట్టలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్. లేదండి అని చెప్పింది మంగమ్మ. ఆ మాటతో శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు. అదేంటి, ఇంతవరకు డబ్బులు కట్టకుండా ఏం చేస్తున్నాడు, అసలేం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ఇంతలో మంగమ్మ, అసలే వాడికి 100 పనులు, ఆ పనుల్లో పడి మర్చిపోయి ఉంటాడు అని అంది. నిజానికి పెద్దగా లోకజ్ఞానం లేని ఆమె నార్మల్గానే అంది. కానీ శ్రీనివాస్ చెంప మీద చాచిపెట్టి కొట్టినట్లు అనిపించింది ఆ మాట. అయినా తమాయించుకొని భార్య వైపు సీరియస్గా చూశాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా సామాన్లు సర్దుకుంటోంది. ఇంతలో అక్కడికి నర్సు వచ్చింది. ఆమెకి గూగుల్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని అడిగాడు శ్రీనివాస్. కట్టొచ్చు సార్ అని చెప్పింది ఆమె. దాంతో అక్కడే అంబులెన్స్ మాట్లాడుకొని అన్ని అమౌంట్స్ని సెటిల్ చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళి చూస్తే డోర్ దగ్గరగా వేసి ఉన్నట్లు కనిపించింది. అది చూసి వీడు ఇంట్లోనే ఉన్నాడనుకుంటా అనుకుంటూ లోపలికి వచ్చి చూసింది మంగమ్మ. ఇల్లంతా ఉదయం 11 గంటలైనా సరే చీకటిగా అనిపించింది. విండో డోర్స్, కర్టెన్స్ అన్నీ తీసింది మంగమ్మ. ఇంతలో 2 నర్సులు స్ట్రెచ్చర్ మీద శ్రీనివాసుని తీసుకొచ్చి మంగమ్మ గారు చూపించిన బెడ్ మీద పడుకోబెట్టారు. శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు అడిగి తీసుకొని ఆ వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించింది మంగమ్మ. అరే, ఇల్లు తాళం తీసే ఉందంటే వాడు ఇంట్లోనే ఉండుంటాడు కదా, ఇంత అలికిడైనా బయటికి రావడం లేదేంటి? స్నానానికి వెళ్ళినా కూడా వచ్చే ఉండాలి కదా అని భర్త పక్క సరిచేసి కొడుకు గదిలోకి వెళ్ళింది మంగమ్మ. అక్కడ బెడ్పై కిరణ్ నిండుగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు. అరే, ఇదేంటి, టైం మధ్యాహ్నం కావస్తుంది, వీడింకా లేవలేదు, చూస్తుంటే వణుకుతున్నట్లున్నాడే అనుకుంటూ వెళ్ళి దుప్పటి తీసి కిరణ్ ఒంటి మీద చెయ్యి వేసింది మంగమ్మ. అంతే, కిరణ్ ఉలిక్కిపడి ఇంతెత్తున లేచి, నీకు దండం పెడతాను, నన్నేం చేయకు అంటూ వణికిపోతున్నాడు. అతన్ని అలా చూసిన మంగమ్మ షాక్ అవుతూ, చిన్నా నేన్రా అమ్మని, రే చిన్నా అంటూ కిరణ్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసింది. అయినా కిరణ్ మాత్రం నన్నేం చేయకు, నీకు దండం పెడతాను, నన్నేం చేయకు అని ఏడుస్తున్నాడు. అతన్ని అలా చూసిన మంగమ్మ కూడా ఏడుస్తూ అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేసింది. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు శ్రీనివాస్ గారిని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చారు కదా అని చూడడానికి ఆ ఇంటికి వచ్చారు. లోపలికి వస్తూనే కిరణ్ రూమ్ నుంచి అరుపులు వినిపించడంతో వచ్చిన వాళ్ళు అటుగా వెళ్లారు. అందులో ఇంటి పక్కన ఉన్న కాంచన వాళ్ళ బామ్మగారు కూడా ఉన్నారు. గదిలో ఉన్న శ్రీనివాస్కి అరుపులు వినిపిస్తున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. బయట ఏం జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు. కానీ తెలుసుకోవాలనే ఆతృత మాత్రం పెరిగిపోయింది. మంగమ్మను పిలవాలనుకుంటున్నాడు కానీ కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడోనని ఆయనకు భయంగా ఉంది. గదిలో ఉన్న మంగమ్మ కిరణ్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ కిరణ్ ఆమె అసలు దగ్గరికి రానివ్వడం లేదు. చెట్టంత కొడుకు అలా వణికిపోతుంటే బాధగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తున్నారు. వాళ్ళంతా ఏమనుకుంటారోనని ఆమెకు భయంగా ఉంది. అప్పటికే వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఒకరు భార్య లేచిపోయింది కదా, పిచ్చి పట్టి ఉంటుంది అని అంటుంటే మరొకరు కాదు ఏదో గాలి సోకినట్లుగా ఉంది అని, ఏదో దయ్యం వచ్చి ఉంటుందని, దర్గాకి తీసుకుపోతే మంచిదని అందరూ తలా ఒక మాట అంటూ ఉంటే బిక్క చచ్చిపోతోంది మంగమ్మ. కాంచన వాళ్ళ బామ్మ మాత్రం వాళ్ళ వైపు బాధగా చూస్తున్నారు. ఇక కాంచన ఊరుకోలేక అందరినీ పంపించి వేసింది. మంగమ్మ కూడా అక్కడే కూర్చొని ఏడుస్తుంటే బామ్మగారు వెళ్ళి ఓదారుస్తున్నారు. కిరణ్ ఇందాకట్లా అరవకపోయినా మంచానికి ఒక మూల కూర్చొని భయంగా వాళ్ళ వైపు చూస్తున్నాడు. మంగమ్మకి భర్త గుర్తొచ్చి కాంచన వాళ్లను అక్కడే ఉండమని చెప్పి శ్రీనివాస్ దగ్గరికి పరుగున వెళ్ళింది.
ఆయన మంచంలో ఉండి కదలలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోకుండా కిరణ్ గురించే మాట్లాడుకుంటూ బయటికి వెళ్లారు. వాళ్ళ మాటలన్నీ ఆయనకి కొడుకుకి ఏమైందని కంగారును పెంచేలా చేశాయి. ఇంతలో మంగమ్మ కూడా ఏడుస్తూ రావడంతో ఆయనకి కంగారు ఇంకా ఎక్కువైంది. ఏమైందే, వాడేదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట, అందరూ ఏవేవో అనుకుంటూ వెళ్తున్నారు అని కంగారుగా అడిగాడు శ్రీనివాస్. దాంతో మంగమ్మ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఉండిపో అని అన్నాడు. మరి మీరు అని ఆగింది మంగమ్మ. నా సంగతి తర్వాత, ఏమైనా అవసరం ఉంటే పిలుస్తానులే, నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఉండు అని అన్నాడు ఆయన. సరే అని పవిటి కొంగతో మొహం తుడుచుకుంటూ కిరణ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కిరణ్ కాంచన నడుము చుట్టూ చేతులు వేసి తల్లి పిల్లాడిని హత్తుకున్నట్లు హత్తుకున్నాడు. కాంచన నిల్చొని తనని హత్తుకున్న కిరణ్ తనను నిమురుతూ నీకేం భయం లేదు అని హామీ ఇస్తున్నట్లుగా ఉంది. బామ్మగారు ఇంటికి వెళ్ళి విభూతి తీసుకొచ్చి కిరణ్కి పెట్టారు. మంగమ్మ అక్కడికి రాగానే అప్పటికే కొంచెం తేరుకున్న కిరణ్ ఆమెను బేలగా చూశాడు. ఆమె బెడ్పై కూర్చొని ధైర్యం చెబుతున్నట్లు కొడుకు మీద చెయ్యి వేసింది. దాంతో కిరణ్ కాంచనను వదిలి తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే భయం వల్ల కలిగిన జ్వరంతో అతని బాడీ ఫుల్ హీట్గా ఉంది. దాంతో కాంచన అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి వంట చేసి మంగమ్మకి భోజనం ప్లేట్ ఇచ్చి బలవంతంగా 2 ముద్దలు తినేలా చేసింది. కిరణ్కి జావ కాచి పోసింది. మరో ప్లేట్లో భోజనం పెట్టి తాను వెళ్తే శ్రీనివాస్ గారు తనను దరిద్రమని తిడతారు కనుక తాను వెళ్లకుండా ఆ భోజనం ప్లేటును బామ్మగారికి ఇచ్చి పంపించింది. ఆవిడ శ్రీనివాస్ గారికి భోజనం ఇవ్వడంతో ఆయన తిన్నాక వాళ్లకు కాస్త ధైర్యం చెప్పి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు కాంచన, ఆమె బామ్మగారు. వాళ్ళు వెళ్ళాక వాళ్ల విషయంలో తన భర్త కొడుకు చేసింది గుర్తు తెచ్చుకుంది మంగమ్మ. కాంచన వాళ్ళు మంగమ్మ వాళ్ళు కొన్ని నెలల తేడాతోనే పక్కపక్క ఇళ్లలోకి వచ్చారు. కాంచన ఆ టైంలో ఇంటర్ చదువుతోంది. కిరణ్ బీటెక్ చేస్తున్నాడు. అతన్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమించడం మొదలుపెట్టింది కాంచన. కాంచన ఎక్స్ప్రెషన్ చూసి తనపై లవ్ ఉందని అర్థం చేసుకున్న కిరణ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆమెకు ప్రేమిస్తున్నా అన్న విషయం చెప్పకుండా లొంగ తీసుకున్నాడు. దాని ఫలితంగా ఆ అమ్మాయి గర్భవతి అయింది. వాళ్ల విషయం చూచాయిగా తెలిసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ శ్రీనివాస్ మాత్రం కిరణ్ని పిలిచి ఏంట్రా ఆ పిల్లతో ఏంటి లవ్వా అని అడిగాడు. అలాంటిదేం లేదు నాన్న, జస్ట్ టైంపాస్ అన్నాడు కిరణ్. అది విని తప్పు నాన్న అంటూ మంగమ్మ అతనికి సర్ది చెప్పబోయింది. కానీ ఆమెను తిట్టిపోశాడు శ్రీనివాస్. ఆ తర్వాత కాంచన తాను ప్రెగ్నెంట్ అయిన విషయం కిరణ్తో చెప్పింది. అతను మాత్రం కూల్గా కడుపు తీయించుకో, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి, అవి తీరాలంటే టైం పడుతుంది అని అన్నాడు. దాంతో కాంచన ఆ విషయం ఇంట్లో చెప్పింది. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు సామరస్యంగా మాట్లాడి పెళ్లి చేద్దామన్నట్లు కిరణ్ ఇంటికి వచ్చారు. వాళ్ళ రాకకు అర్థం తెలిసి గమ్మున కూర్చున్నాడు శ్రీనివాస్. వాళ్ళు విషయం చెప్పేసరికి కిరణ్ని వాళ్ళ ముందుకు పిలిచాడు. వాళ్ళ ముందుకు వచ్చిన కిరణ్ శ్రీనివాస్ వాళ్ళు వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఒకసారి మీ అమ్మాయిని పిలవండి అని అన్నాడు కిరణ్. వాళ్ళు సంశయిస్తూనే పక్కింట్లో ఉన్న కాంచనను పిలిపించారు. కాంచన ఎదురుగా నుంచొని నేను ఈ రోజైనా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా అని అడిగాడు కిరణ్. లేదు అని తల ఊపింది కాంచన. పోనీ ఏ రోజైనా కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా అని అడిగాడు కిరణ్. కాంచన కన్నీళ్లతో లేదు అంది. దట్స్ ఇట్, ఇక ఇందులో ప్రాబ్లం ఏముంది, నేను చదువుకోవాలి, లైఫ్లో ముందు మంచి పొజిషన్కి వెళ్ళాలి, అప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని క్లియర్గా చెప్పి వాళ్ళ సమాధానం కూడా వినకుండా డాడ్ నాకు చిన్న పార్టీ ఉంది బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతని సమాధానానికి ఒక్క శ్రీనివాస్ తప్ప మంగమ్మ గారితో సహా అందరూ షాక్ అయ్యారు. కాంచన వాళ్ళ నాన్న శ్రీనివాస్ వైపు చూశాడు. దాంతో ఆయన దీర్ఘంగా నిట్టూర్చి విన్నారు కదా వాడి సమాధానం ఏంటో, ఇక మీ అమ్మాయికి అబార్షన్ చేయించి మరో పెళ్లి చేయండి, అసలే మీ అమ్మాయి ఆగలేకపోతుంది అని వెటకారంగా అన్నారు. ఆ మాట విన కాంచన వాళ్ళ నాన్న కోపంగా లేచి పెద్దవాళ్ళైన మీరు వాడిని ఒప్పించి పెళ్లి చేస్తారని తీసుకొచ్చాను, కానీ మీరు వాడికన్నా వెదవలా ఉన్నారు, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాను అని అన్నాడు. వెళ్ళి చేయండి రిపోర్టు, మీ అమ్మాయికి ఈ వీధిలో మరో కుర్రాడితో సంబంధం ఉందని, కాదు కూడదంటే నాతోనే సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకుందని చెబుతాను, అప్పుడు నాకు కూడా ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు శ్రీనివాస్. ఆ మాటలకు షాక్ అయిన కాంచన పేరెంట్స్ ఇక పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన ఉపయోగం ఉండదని అనుకొని కాంచనని తీసుకెళ్లి అబార్షన్ చేయించి వెంటనే పెళ్లి కుదిరించారు. పెళ్లి జరిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబం
దేవుడి దర్శనం చేసుకుని వస్తుంటే లారీ వచ్చి పెళ్లి కారుని గుద్దటంతో ఆ కారు 2 పల్టీలు కొట్టి అల్లంత దూరాన పడింది. ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. కానీ అనుకున్న సమయంలో కేవలం కాంచన మాత్రమే బతికింది. ఆ రోజు కాంచన బామ్మగారు ఇంట్లోనే ఆగిపోవడంతో విపరీతంగా దెబ్బలు తగిలిన కాంచనను ఆమె కంటికి రెప్పలా చూసుకొని బ్రతికించింది. ఇప్పుడు ఒకరికి ఒకరుగా ఆ ఇంట్లో తోడుగా ఉంటున్నారు. మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తానన్న బామ్మను వారించి ఎండిన మూడులా అలాగే బ్రతుకుతోంది కాంచన. అలా పెళ్ళైన రోజే కుటుంబాన్ని పోగొట్టుకోవడంతో ఆమె ఎదురుపడితేనే దరిద్రం అనడం శ్రీనివాస్కి అలవాటైంది. జరిగిందంతా గుర్తు చేసుకుని వాళ్లకు చేసిన అన్యాయానికి బాధపడింది మంగమ్మ. సమయం సాయంత్రం నుంచి రాత్రిలోకి మారుతోంది. అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న కిరణ్కి చీకట్లు ముసురుతుంటే వెన్నులో భయం మొదలైంది. తల్లిని అంటిపెట్టుకొని అలాగే ఉంటున్నాడు. ఆమె శ్రీనివాస్కి భోజనం పెట్టడం, బాత్రూమ్ లాంటి వ్యవహారాలు చేస్తుంటే కూడా ఆమె వెంటే తిరుగుతున్నాడు కిరణ్. శ్రీనివాస్కి అన్నీ అమర్చి టాబ్లెట్స్ వేసి కిరణ్ను రూంలోకి తీసుకొచ్చింది మంగమ్మ. కిరణ్కి కూడా టాబ్లెట్ వేసి నిద్రపుచ్చి పడుకోబెట్టింది. నిద్రలో కూడా కిరణ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడంతో మంగమ్మ కూడా అక్కడే నిద్రపోయింది. సమయం రాత్రి 11. ఇంచుమించు దెయ్యం పాప వచ్చే టైం. టాబ్లెట్ వేసుకోవడంతో కిరణ్ గాఢ నిద్రపోతున్నాడు. 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండటంతో బాగా అలసిపోయిన మంగమ్మ కూడా మంచి నిద్రలో ఉంది. శ్రీనివాస్ కూడా మందుల ప్రభావంతో మంచి నిద్రలోనే ఉన్నాడు. ఇంతలో వీధి గుమ్మం ధడేల్మని తీసిన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మంగమ్మ కిరణ్ మేలుకోలేదు. కానీ శ్రీనివాస్కి మెలకువ వచ్చింది. ఈ శబ్దం ఏంటి? ఈ సమయంలో డోర్ ఇలా తీసి లోపలికొచ్చేదెవరు అని అనుకుంటూ ఉన్నాడు ఆయన. అతని గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. కేవలం బెడ్ లైట్ మాత్రమే వెలుగుతోంది. ఆ బెడ్ లైట్ వెలుగులో శ్రీనివాస్ వెల్లకిలా పడుకొని చుట్టూ చూస్తున్నాడు. పైకి గంభీరంగా ఉన్నా కూడా ఆయనకి లోపల భయంగా ఉంది. ఎందుకొచ్చిన గొడవ అని దుప్పటి గట్టిగా ముసుగు వేసుకున్నాడు. కానీ కాసేపటికే మెల్లగా ఆ దుప్పటిని ఎవరో కింద నుంచి లాగుతున్నారు. దాంతో ఇదేంటి అనుకుంటూ కిందకి చూసుకున్నాడు. కానీ అక్కడేం కనిపించలేదు. మళ్ళీ ఎవరో దుప్పటి గుంజుతున్నట్లుగా అనిపించింది. మళ్ళీ కాళ్ళ వైపు చూసుకుంటే అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ మసక వెలుతురులో ఎవరూ కనిపించడం లేదని అనుకుని కళ్ళు నులుముక్కుని మరీ చూశాడు. అయినా ఎవరూ కనిపించలేదు. కానీ అతనిపై ఉన్న దుప్పటి మాత్రం పూర్తిగా కిందకి పోయింది. అసలే భయపడుతున్నాడు. ఇప్పుడు ఆ దుప్పటి కూడా పోవడంతో భయం వల్ల చెమటలు కక్కుతూ చుట్టూ చూశాడు శ్రీనివాస్. ఎక్కడా ఏ అలికిడి లేదు. దాంతో ఆయన గట్టిగా కళ్ళు మూసుకోబోతూ పైకప్పు వైపు చూశాడు. అంతే, రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. అక్కడ ఒక ఆకారం పొగలా కనిపించింది. పైన సీలింగ్ అంతా అటూ ఇటూ తిరుగుతోంది. అది అలా తిరుగుతుంటే ఎక్కడ తన మీద పడుతుంది అనే భయంతో శ్రీనివాస్ నవనాడులు వణికిపోతున్నాయి. అక్కడి నుంచి కదలడానికి ప్రయత్నం చేస్తుంటే అతని వల్ల కావడం లేదు. పైన ఆకారం మాత్రం అలా తిరుగుతూనే ఉంది. శ్రీనివాస్ గారికి భయంతో అక్కడి నుంచి పారిపోవాలనిపించి లేవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే ఆ ఆకారంలో నుంచి మెల్లగా చేతులు కాళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత అది నెమ్మదిగా కిందకి దిగి గోడ పక్కకు వచ్చి మామూలుగా నడిచినట్లే నడుస్తోంది. ఆ నడక చూస్తేనే శ్రీనివాస్కి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. బెడ్పై అటూ ఇటూ కదులుతున్నాడు కానీ లేవలేకపోతున్నాడు. ఆ ఆకారం అతనికి అతి దగ్గరగా రావడంతో అతని గొంతు తడారిపోయింది. సరిగ్గా ఆ ఆకారం తనని ముట్టుకుంటుంది అనుకున్న సమయంలో అతను గట్టిగా కళ్ళు మూసుకొని ఇక నా పని అయిపోయింది అనుకొని ఊపిరి బిగబట్టి కాసేపు అలాగే ఉండిపోయాడు. కానీ అతనికి ఏ స్పర్శ తగలకపోవడంతో మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే ఆ ఆకారం అతని మొహంపై అతి దగ్గరగా చుట్టూ తిరుగుతూ అతను కళ్ళు తెరవగానే ఒక్కసారిగా పైకి వెళ్ళి సీలింగ్కి అతుక్కుంది. అది కాస్త దూరం జరగడంతో శ్రీనివాస్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆయన పూర్తిగా ఊపిరి పీల్చుకున్నంత సాయం పట్టలేదు. పైన నుంచి వెంటనే ఆయన మీదకు దూకింది ఆ ఆకారం. దాంతో శ్రీనివాస్ గుండ్లు తేలేశాడు. ఆ ఆకారం అతని గొంతు గట్టిగా పట్టుకోవడంతో శ్రీనివాస్కి ఊపిరాడడం లేదు. పెద్ద పెద్దగా అరుస్తున్నాడు కానీ ఆ అరుపులు ఆ గది దాటి బయటికి పోవడం లేదు. అతను గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ ఆ చెయ్యి అతని గొంతుని వదలడం లేదు. అంతకంతకు పట్టు బిగిస్తోంది. ఆ చేతి గోర్లు శ్రీనివాస్ మెడలో గుచ్చుకుంటున్నాయి. భయంతో బాధతో కూడిన అతని అరుపులతో ఆ గదంతా మారుమోగుతోంది. ఆ క్షణం అతను చేసిన పాపం అతని కళ్ళకి కట్టినట్లు కనిపించడం మొదలయ్యింది. 3 సంవత్సరాల క్రితం
అవంతి, అవంతి, ఏం చేస్తున్నావు అని పిలిచింది అనన్య. అనన్య, వస్తున్నాను అంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే సౌందర్య ఎదురొచ్చి భోజనం బాక్స్ పెట్టించింది. థ్యాంక్స్ వదినా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వచ్చి అనన్య బండి వెనక కూర్చుంది అవంతి. జయంతి బలరాంల కొడుకు అరుణ్, కూతురు అవంతి. అరుణ్ పెళ్ళయి ఆ ఇంటికి కోడలు సౌందర్య వచ్చి అప్పటికే 4 సంవత్సరాలైంది. వదిన మరదలిద్దరూ అక్కా చెల్లెలా కలిసిపోయి ఉంటారు. జయంతి కూరగాయలు అమ్ముతోంది. బలరాం ఒక ఫ్యాక్టరీలో వర్కర్, అరుణ్ ఒక హోటల్లో క్యాషియర్. వాళ్ళందరూ పనిలోకి వెళ్తే సౌందర్య ఆ ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకుంటుంది. అవంతి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ఆ సంవత్సరం తన చదువైపోతే ఎండల్లో తనకి పెళ్లి చేయాలని ఇప్పటి నుంచే సంబంధాలు చూస్తున్నారు పెద్దవాళ్ళు. ఇక అవంతి విషయానికొస్తే ఒక మధ్యతరగతి సగటు ఆడపిల్ల. అందం, అమాయకత్వం కలగలిగిన పిల్ల. చదువులో కూడా మధ్యస్థం. అనన్య ఆమె ఒక్కగానొక్క ఫ్రెండ్. రోజు అనన్య బండి మీదనే కాలేజీకి వెళ్తారు ఇద్దరు. అలా ఆ రోజు కూడా కాలేజీకి వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బండి ఆగింది. ఏదో మినిస్టర్ కాన్వాయ్ పోతుందని ట్రాఫిక్ ఆపారు. ఆ పక్కనే కొంత దూరంలో కిరణ్ కారు కూడా ఆగింది. అప్పుడప్పుడే బిల్డర్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు కిరణ్. అప్పటికే 2 టెండర్లు పోయాయి. అది కూడా రాకుంటే పార్ట్నర్షిప్ నుండి స్నేహితులు తప్పుకుంటారని అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. కారు డోర్ కిందకు దించి బయటకు చూస్తూ ట్రాఫిక్ ఇప్పుడెప్పుడే క్లియర్ అయ్యేలా లేదు, టైం అవుతోంది, ఎలా అని ఒకసారి పేపర్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదోనని చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక పిచ్చోడు కారు దగ్గరికి వచ్చి ఏమైనా పెట్టమని సైగ చేస్తున్నాడు. అతన్ని అసహ్యంగా చూసి పక్కకు పో అని చిరాకు పడ్డాడు కిరణ్. అంతే, ఆ పిచ్చాడికి కోపం వచ్చి కిరణ్ చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని పరిగెత్తాడు. అదంతా అనన్య బండి మీద ఉండి తనతో మాట్లాడుతూనే గమనిస్తూ ఉంది అవంతి. పిచ్చోడు ఫైల్ తీసుకొని ఆ ట్రాఫిక్లో పోతుంటే కారు దిగి వాడు వెళ్ళిన వైపే వెళ్తున్నాడు కిరణ్. కానీ వాడు ఆ ట్రాఫిక్లో కిరణ్కి దొరకడం లేదు. ఆ పిచ్చివాడు అవంతి వాళ్ళు ఉన్న వైపు వస్తుంటే అవంతి వెంటనే బండి దిగి తన దగ్గర ఉన్న లంచ్ బాక్స్ చేతిలోకి తీసుకొని ఆ పిచ్చివాడికి ఎదురుగా నుంచుంది. పిచ్చివాడు అవంతి ముందు ఆగాడు. అతనికి ఆ బాక్స్ చూపించింది. వాడు ఆ బాక్స్ వెంటనే తీసుకొని అవంతి చేతిలో ఫైల్ పెట్టి వెంటనే ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేసి తింటున్నాడు. పిచ్చివాడి వెనకే వచ్చిన కిరణ్ ఆ ఫైల్ అవంతి చేతిలో ఉండడం చూసి థ్యాంక్ యూ మిస్ అని చెప్పి ఆ ఫైల్ తీసుకుపోయాడు. కానీ అవంతి ఫైల్ ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది. దాంతో టెన్షన్గా హలో మిస్, అది నా ఫైల్, 50 లక్షల టెండర్కి సంబంధించిన టెండర్ ఫైల్, అది ఇవ్వండి అని అడిగాడు. ఇస్తాను, 50 లక్షల టెండర్ అని మీరు బాగానే వ్యాపారం చేస్తున్నారు కదా, మరి ఆ బిచ్చగాడికి ఒక 10 రూపాయలు ఇస్తే మీ ఫైల్ ఇలా నా చేతిలోకి వచ్చేది కాదు కదా అని అంది అవంతి. అబ్బా, నేను టెన్షన్లో ఉన్నాను మేడం, అతనికి 10 రూపాయలే కదా, 10 కాదు 100 ఇస్తాను అని పర్సులో నుంచి 100 రూపాయలు తీసి అవంతి చేతిలో పెట్టి ఆ ఫైల్ గుంజుకొని అలానే నుంచొని ఫైల్ చెక్ చేసుకుంటున్నాడు. అవంతికి అతని ఆత్రం చూసి నవ్వు, డబ్బంటే లెక్కలేని తనం చూసి కోపం వచ్చాయి. అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉండడంతో కిరణ్ వెనక్కి తిరిగి వెళ్తుంటే హలో మిస్టర్ అని పిలిచింది అవంతి. దాంతో కిరణ్ వెనక్కి తిరిగి ఏంటన్నట్లు చూశాడు. అతనిచ్చిన 100 రూపాయలు అతని చేతిలో పెట్టి డబ్బుల్ని మరీ ఇంతలా పడేసుకోకండి, ఆల్ ది బెస్ట్, ఈ టెండర్ ఖచ్చితంగా మీకే వస్తుంది, నేను చెప్తే చెప్పకుండా జరుగుతుందిలేండి అని నవ్వింది. ఓ థ్యాంక్స్ అని కిరణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఫైల్ పక్కన పెట్టి చేతిలోని 100 రూపాయలు చూసి ఆ నోట్ని అక్కడి నుంచి దూరంగా కనిపిస్తున్న అవంతిని చూసి నవ్వుకున్నాడు. ఆ నోట్ని జాగ్రత్తగా పర్సులో సపరేట్గా పెట్టుకొని ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు కారులో నుండి అవంతిని చూస్తూ ఉన్నాడు. అవంతి మాత్రం ఏం పట్టించుకోకుండా పక్కనే ఉన్న షాప్లో వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చి అనన్యతో మాట్లాడుతోంది. ఇంకేముంది, అవంతి ఆల్ ది బెస్ట్ చెప్పాక కిరణ్కి టెండర్ రాకుండా ఉంటుందా? అప్పటికే అవంతి అందానికి పడిపోయిన కిరణ్ ఇక ఆమె అదృష్టానికి కూడా పడిపోయాడు. ఆ తర్వాత 2 సిట్టింగ్స్లో కిరణ్ ఆమెకు ఐ లవ్ యూ చెప్పడం, మరో 2 మీటింగ్స్లో అవంతి కూడా ఓకే చేయడం జరిగిపోయాయి. మొత్తానికి అవంతి డిగ్రీ అయ్యేసరికి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కిరణ్కి కూడా బిజినెస్లో కలిసి వచ్చింది. అంతా అవంతి వల్లనే అని ఆమెను తెగ పొగిడి అతను కూడా తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈలోగా అవంతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ విషయాన్ని అవంతి వచ్చి కిరణ్కి చెప్పడంతో కిరణ్ వెళ్ళి తన తండ్రికి చెప్పాడు. అతను అవంతి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాడు.
వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబం అని తెలిసి ఏమొద్దు, వాడుకొని వదిలే, ఏం కాదు, తర్వాత నేను చూసుకుంటాను అని అన్నాడు శ్రీనివాస్. కానీ కిరణ్, లేదు నాన్న, ఆ అమ్మాయిని నేను నిజంగా ప్రేమించాను అని చెప్పాడు. అయినా సరే ఈ పెళ్లికి నేను ససేమిరా ఒప్పుకోను అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఒప్పుకోలేదు కాబట్టి అవంతి ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళింటికి పోయి ఏం సుఖపడతావు, వద్దు అని చాలా నచ్చి చెప్పారు అవంతి పేరెంట్స్. కానీ అవంతి వినలేదు. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటానని వాదించింది. ఆ సమయంలోనే తనకు నచ్చ చెప్పబోయిన సౌందర్యని కూడా నీకేమో ప్రేమించిన వాడు కావాలి, నాకొద్దా అంటూ ఎదిరించింది. అప్పటినుంచి సౌందర్య అవంతితో సరిగా ఉండడం లేదు. మొత్తానికి అవంతి పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కిరణ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇక అటు మంగమ్మ కొడుకుతో, నీకు ఆ అమ్మాయి అంతలా నచ్చితే పెళ్లి చేసుకోనన్నా, కానీ చేసుకోగానే సరిపోదు, జీవితాంతం బాధపడకుండా చూసుకోవాలి అని చెప్పింది. ఇక కిరణ్ అవంతి కలిసి గుళ్ళో ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నారు. బయట ఎక్కడైనా కాపురం పెడతాడేమోనని అనుకున్న కిరణ్ మాత్రం అవంతిని సరాసరి ఇంటికి తీసుకువెళ్ళాడు. శ్రీనివాస్ ఊరుకున్నాడా అంటే ఊరుకోకేం చేస్తాడు. ఆ ఇల్లు ఆయన కట్టిస్తే గడిచిన సంవత్సరంలో కిరణ్ అంతకు మించి డబ్బులు పెట్టి ఆ ఇంటిని బాగు చేయించాడు. సో ఇద్దరిది ఆ ఇల్లు కనుక మూసుకొని ఉన్నాడు. అయితే ఆ రోజే శ్రీనివాస్ ఆ ఇంట్లో అవంతిని ఎక్కువ రోజులు ఉండనివ్వనని అనుకున్నాడు. కానీ అవంతి ఆ ఇంటికి వచ్చాక మంగమ్మతో బాగా కలిసిపోయింది. 1 సంవత్సరం వరకు అంతా బాగానే గడిచింది. కొత్త జంట, 2-3 ఫారిన్ ట్రిప్స్, రోజు సాయంత్రాలు అలా బయటికి వెళ్ళడం. ఈ గ్యాప్లో అవంతి ఫ్యామిలీ కూడా కూతురు మీద ప్రేమతో దగ్గరవడం అన్నీ జరిగిపోయాయి. ఒక్క సౌందర్యం మాత్రమే అవంతితో ఇంతకు ముందులా ఉండడం లేదు. ఇప్పుడు అవంతి కూడా ప్రజెంట్ ఉన్న హ్యాపీనెస్లో అక్కలాంటి వదినను పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లి సరిగ్గా చేసుకోకపోయినా మొదటి పెళ్లి రోజు మాత్రం ఘనంగా చేసుకున్నారు అవంతి, కిరణ్. ఆ తర్వాత ఒకరోజు అవంతి ఫోన్కి ఒక ఫేక్ కాల్ వచ్చింది. ఆ టైంలో కిరణ్ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరా అని చూస్తే అది రాంగ్ నెంబర్. అదే చెప్పింది అవంతి. కిరణ్ ఫోన్ తీసుకొని చూసి వదిలేశాడు. ఆ తర్వాత కూడా 2-3 రోజులకి కిరణ్ ఇంట్లో ఉన్నప్పుడే ఆ రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరూ ఏం మాట్లాడడం లేదు. అవంతి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు అర్ధరాత్రి కూడా ఆ కాల్ వచ్చింది. అప్పుడు అవంతి గాఢ నిద్రలో ఉంది. కిరణ్ ఆ నెంబర్ గుర్తుపట్టి ఫోన్ తీసి హలో అనకముందే, అవంతి, నా వల్ల కావడం లేదే, నీ మొగుడు పడుకున్నాడా? పడుకుంటే నేను మేడ మీదే ఉన్నాను, త్వరగా రావే, ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది మనకి అంటూ ఏవేవో మాట్లాడాడు. ఆ మాటలు విని కాల్ కట్ చేసిన కిరణ్ అవంతి వైపు చూశాడు. తను ప్రశాంతంగా నిద్రపోతోంది. ఎందుకో అతనికి ఆమెను అనుమానించాలని అనిపించలేదు. కానీ వాడు టెర్రస్ పైన ఉన్నానన్నాడు కదా, వెళ్ళి చూద్దాం అనుకుంటూ పైకి వెళ్ళాడు. కిరణ్ టెర్రస్ పైకి వెళ్ళగానే అక్కడ వాటర్ ట్యాంక్ నుంచి ఒకడు కిరణ్ని చూసి పారిపోతున్నట్లుగా వేరే ఇంటిపైకి దూకాడు. కిరణ్ వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ పట్టుకోలేకపోయాడు. వాడిని పట్టుకోలేకపోయాను అనే కోపం, అంతలా ప్రేమించిన అవంతి ఇలా చేస్తుందనే కోపం అన్నీ కలిపి ఎర్రబడ్డ కళ్ళతో భార్య దగ్గరికి వచ్చాడు. కానీ అమాయకంగా నిద్రపోతున్న తనని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం కాస్త తగ్గింది. తన అవంతి అలాంటిది కాదని మనసు చెబుతోంది. కానీ ఫోన్ కాల్, అక్కడ మనిషి, అవన్నీ నిజమంటుంటే ఎటూ తెలుసుకోలేకపోతున్నాడు కిరణ్. అలానే అన్యమనస్కంగా నైట్ అంతా గడిపాడు. ఉదయం లేచిన అవంతి ఎప్పటిలాగానే ఇంట్లో పనిచేసుకుంటూ ఉంది. కానీ కిరణ్ మాత్రం ఎప్పటిలా లేడు. భార్యను చూస్తే అనుమానించాలనిపించడం లేదు. కానీ తాను విన్న ఫోన్ కాల్, తను చూసిన వ్యక్తి అతనిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. దాని పర్యవసానంగా అతను అవంతితో సరిగా మాట్లాడడం మానేశాడు. అలానే కొద్ది రోజులు జరిగింది. అవంతికి డౌట్ వచ్చి అడిగినా ఏం చెప్పలేదు. అలా అని ఆమెతో మంచిగా ఉండడం లేదు. ఇక అప్పుడే అవంతి నెల తప్పిందన్న విషయం తెలిసింది. అది తెలిసి చాలా సంతోషపడ్డాడు కిరణ్. కొద్ది రోజులు ఆ ఫోన్ కాల్ గురించి మర్చిపోయాడు. మళ్ళీ అవంతిని ఇంతకు ముందులా ప్రేమగా అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు కిరణ్. అవంతికి 5వ నెల వచ్చాక ఒకరోజు అవంతి కింద అత్తగారికి కూరలు తరగడంలో సహాయం చేస్తోంది. ఆ రోజు కిరణ్ అవంతిని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని ఆ ఇంట్లోనే ఉన్నాడు. అదే సమయంలో అవంతి ఫోన్కి కాల్ వచ్చింది. అదే నెంబర్. కిరణ్ వెంటనే గుర్తుపట్టి ఆ కాల్లో లిఫ్ట్ చేశాడు. హలో అవంతి, ఎలా ఉన్నావే అని అన్నాడు అవతలి వ్యక్తి. ఆ మాట విని కిరణ్ పిడికిలు బిగించాడు.
నీ కడుపులో ఉన్న నా కొడుకు ఎలా ఉన్నాడు? బాగానే ఉండుంటాళ్లే. ఒసే అవంతి, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడవేంటి? ఓ, ఇంట్లో నీ మొగుడున్నాడా అని అడిగాడు అవతలి వ్యక్తి. ఇక కిరణ్కి అప్పటికే కోపం కట్టలు తెంచుకుంది. బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అవంతి రెక్క పట్టుకొని ఎవడేవాడు అని అన్నాడు కిరణ్. ఎవరండి అని అయోమయంగా అడిగింది అవంతి. అదేనే, నీ లవర్, వాడెవడు అని అడిగాడు కిరణ్. ఆ మాటతో షాక్ అవుతూ, ఏమండి అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది అవంతి. ఏం అర్థం కావడం లేదా అని అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు కిరణ్. అక్కడే ఉన్న శ్రీనివాస్, అరే కిరణ్, ఏంట్రా కడుపుతో ఉన్న పిల్లని అలా నేను చూసేది అని ముందుకు వస్తుంటే, మీరు ఆగండి నాన్న, మీరు ఎంతగానో చెప్పారు, అలాగా మనుషులు అలాగా ఎవ్వరో మనకొద్దురా అని నేనే వినలేదు, అందుకు తగిన బుద్ధి చెప్పింది అని అన్నాడు కిరణ్. మంగమ్మ కూడా అవంతికి కాస్త దగ్గరలో ఉంది, కానీ ఏం మాట్లాడలేకపోతుంది. అసలు ఏమైందండి, ఏం మాట్లాడుతున్నారు అని అడిగింది అవంతి. ఏమైందా, నీ కడుపులో ఉన్న పిండానికి తండ్రెవరు అని అడిగాడు కిరణ్. ఆ మాటకి బిక్కచచ్చిపోయిన అవంతి, ఎవరంటారేంటి, మీరే అని చెప్పింది. అబద్ధం, నీకు మరొకటితో అక్రమ సంబంధం ఉంది అని అన్నాడు కిరణ్. ఆ మాటలకు అవంతి షాక్ అవుతూ, ఆపండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏడ్చింది. ఆ తర్వాత మొత్తుకుంది. కానీ ఏం చెప్పినా కిరణ్ వినకుండా అవంతిని పుట్టింటికి పంపించేశాడు. నిప్పుకి ఉప్పులా నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే గంటల గంటలు ఫోన్లు మాట్లాడుతుంది, మమ్మల్ని ఆ బెడ్రూమ్లోకి తొంగి చూడనివ్వదు, ఎప్పుడూ డోర్ పెట్టి లోపలే ఉంటుంది, ఏం చేస్తుందో ఏమో అలా అని లేనిపోనివి చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. అవంతి ఎంత బ్రతిమాలినా కిరణ్ ఆమెను తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. అలాగే అవంతికి నెలలు నిండిపోయాయి. పుట్టింట్లోనే పురుడు పోసుకొని మగపిల్లాన్ని కన్నది. బాబుని చుట్టానికి కూడా ఆ ఇంటి నుండి ఎవరూ వెళ్ళలేదు. ఇక ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ కిరణ్ని బతిమాలుతూనే ఉంది అవంతి. ఆ టైంలో అతను సూటిపోటి మాటలకు నరకం చూసేది. అప్పటికే కిరణ్ మైండ్ అంతా ఖరాబ్ చేశాడు శ్రీనివాస్. నీకేంట్రా మగాడివి, బాధపడకు, ఇంకో పెళ్లి చేస్తాను అని పురుషాహంకారం నూరిపోశాడు. అవంతి కుటుంబం బాధపడటం తప్ప ఏం చేయలేకపోయింది. కానీ కష్టాల్లో ఉన్న ఆడపిల్లను కడుపులో దాచుకుంది ఆ కుటుంబం. రోజులు గడిచాయి. బాబుకి 5 నెలలు నిండుతున్నాయి. అన్నప్రాసన చేయాలి మరో వారంలో. కానీ కన్నతండ్రి లేకుండా ఎలా అని ఆలోచిస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళు. అప్పుడు అవంతికి కొడుకుని చూస్తే చెప్పలేని బాధ కలిగింది. ఆ ఇంటికి వారసుడు వీడు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా బిడ్డకి ఏంటి శిక్ష అని చాలా ఏడ్చింది అవంతి. ఆ ఏడుపులో నుంచే తెగింపు వచ్చింది. ఎన్ని రోజులిలా, ఇక నేనే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అవంతి కోపం ఆవేశంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బాబును కూడా ఆ ఇంట్లోనే ఉంచి కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. కిరణ్ అమ్మా నాన్న ఇంట్లో లేరు. ఉదయం ఏదో ఫంక్షన్కి వెళ్లారు. కిరణ్ కూడా మధ్యాహ్నం వరకు సైట్లో ఉండి రిలాక్స్ అవ్వాలని అప్పుడే ఇంటికి వచ్చాడు. అదే సమయంలో అవంతి కూడా కిరణ్ ఇంటికి వచ్చింది. అవంతి రాక కిరణ్కి చాలా అసహనాన్ని కలగచేసింది. ఎందుకొచ్చావు అని అడిగాడు కిరణ్. ఎందుకు రాకూడదు అని అడిగింది అవంతి. నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాడు కిరణ్. అలా అని ఎవరన్నారు అని అడిగింది అవంతి. నేనే అంటున్నాను అని చెప్పాడు కిరణ్. నువ్వు నీ సుఖం కోసం నా పక్కలోకి వస్తే పుట్టినవాడు నీ కొడుకు, మరి వాడికి నీకు ఏం సంబంధం లేదా అని అడిగింది అవంతి. వాడికి నేను తండ్రిని కాదు అని చెప్పాడు కిరణ్. మరి వాడి తండ్రి ఎవరు అని అడిగింది అవంతి. ఇంకెవడు, ఫోన్లో మాట్లాడే నీ ప్రియుడే అన్నాడు కిరణ్. ఆ ఇంకెవడో ప్రియుడిని తీసుకొచ్చి చూపించండి అని అడిగింది అవంతి. చూడవంతి, మంచిగా చెబుతున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమను మాత్రమే చూశావు, అనవసరంగా నా కోపాన్ని చూడకు అని అన్నాడు కిరణ్. అసలు మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు కిరణ్? ఎంతలా ప్రేమించాను మిమ్మల్ని, అయిన వాళ్ళందరినీ వదిలి మీతో వచ్చినందుకు మీరు నాకు ఇచ్చే శిక్ష ఇదా అని ఏడుస్తూ అడిగింది అవంతి. నేను కూడా నా వాళ్ళను కాదని నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు, ఆ మోసానికే ఈ శిక్ష అన్నాడు కిరణ్. ఏం మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి, నేను మిమ్మల్ని మోసం చేయలేదు అని ఆవేశంగా కిరణ్ కాలర్ పట్టుకుంది అవంతి. దాంతో, ఏయ్ నన్ను ముట్టుకోకు, నువ్వొక చెడిపోయిన ఆడదానివి, నిన్ను ముట్టుకోవడం కూడా అసహ్యం అని అనగానే అవంతి అలాగే కిరణ్ చెంపపై లాగిపెట్టి కొట్టింది. దాంతో కిరణ్కి ఒక్కసారిగా కోపం పెరిగిపోవడంతో అంతే అవంతి చెంపపై గట్టిగా కొట్టాడు. అవంతి బిడ్డకి పాలిస్తున్న బాలింత, బలం లేక
కిరణ్ కొట్టిన దెబ్బకు గిరగిరా తిరిగిపోయి వెనక ఉన్న గోడకి ఫోర్స్గా తగిలింది. ఎలా తగిలిందో అలాగే కళ్ళు తేలేసింది. స్పాట్లో ఆమె ప్రాణం పోయింది. అది చూసి కిరణ్ షాక్ అవుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని అవంతిని షాక్తో చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం తల్లి తండ్రి వచ్చే వరకు అలానే కూర్చున్నాడు. వాళ్ళొచ్చి అక్కడ కోడల శవాన్ని చూసి షాక్ అయ్యారు. మంగమ్మ కోడలి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ శోకాలు పెట్టబోయింది. కానీ శ్రీనివాస్ ఆమెను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఏంటండి ఇది అని మంగమ్మ చీరకొంగు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఉంటే శ్రీనివాస్ కిరణ్ దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా కదిలించాడు. దాంతో ఉలిక్కిపడ్డ కిరణ్, నానా నానా అవంతి నానా అని భయపడుతూ ఉంటే, నువ్వు భయపడకు, మనం ఏదో ఒకటి చేద్దాం అని అవంతి దగ్గరకు వెళ్ళి తెరిచిన కళ్ళను మూసేశాడు శ్రీనివాస్. కానీ అప్పటికే ఆమె చనిపోయి చాలాసేపు అవడంతో ఆమె కళ్ళు అలా తెరుచుకునే ఉన్నాయి. అలా ఆ ఇంటి మహాలక్ష్మి నట్టింట్లోనే ప్రాణం విడిచింది. అది చూసి షాక్ అయ్యాడు కిరణ్. మంగమ్మ నోరును కట్టిపడేశాడు శ్రీనివాస్. ఇప్పుడేం చేయాలి? ఈ విషయం బయటికి తెలిస్తే నా కొడుకు జీవితం ఆగమైపోతుంది. నేను, నా ఆస్తి, నా పరువు అన్నీ మట్టివాలవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ తన క్రిమినల్ బుర్రతో బాగా ఆలోచించాడు శ్రీనివాస్. అక్కడ అవంతి కుటుంబం కూడా అవంతి కోసం చుట్టుపక్కల గుళ్ళు, కిరణ్ ఆఫీస్ అన్నీ వెతికి చివరికి కిరణ్ ఇంటికి వచ్చారు. వాళ్ళు రావడం చూసిన శ్రీనివాస్ భార్య, కొడుకుని, అవంతి శవాన్ని ఇంట్లోనే ఉంచి బయటికి వచ్చి తాళం వేస్తూ వాళ్ళ వైపు చూశాడు. అరుణ్, మామయ్య గారు అని పిలిచేసరికి తాళం వేస్తూ, ఓ అరుణ్, నువ్వా? ఏంటి ఈ సమయంలో ఎలా వచ్చావు అని ఏమీ తెలియనట్లు అడిగాడు శ్రీనివాస్. అది మామయ్య గారు, అవంతి ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు అరుణ్. అవంతినా? అవంతి ఇక్కడికి ఎందుకు వస్తుంది బాబు అన్నాడు శ్రీనివాస్. బావగారి కోసం ఏమైనా వచ్చిందేమోనని అని అడిగాడు అరుణ్. ఓ, కానీ ఊళ్ళో కిరణ్ లేడు అరుణ్, మా ఊరికి వెళ్ళాడు. అక్కడ పొలాల వ్యవహారం ఉంటే నాకు కుదరక వాడు వాళ్ళమ్మ ఇద్దరు వెళ్ళారు. ఇప్పుడు నన్ను రమ్మని పిలిస్తే నేను కూడా వెళ్తున్నా. అయినా అవంతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అరుణ్ అని ఏం తెలియనట్లు అడిగాడు శ్రీనివాస్. మధ్యాహ్నం అనగా బయటికి వచ్చిందట మామయ్య గారు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందేమోనని వచ్చాను అని చెప్పాడు అరుణ్. రాలేదు, నేను ఇప్పుడే కొన్ని పేపర్స్ కోసం ఇంటికి వచ్చాను అని చెప్పాడు శ్రీనివాస్. అవునా, సరే మావయ్య, ఇంటికి వచ్చి ఉంటుందేమో, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అరుణ్. అమ్మయ్య, నమ్మేశాడు అని అనుకున్నాడు శ్రీనివాస్. ఇంతలో వెళ్తున్న వాడల్లా మళ్ళీ వెనక్కి వచ్చి మావయ్య అన్నాడు అరుణ్. దాంతో శ్రీనివాస్కి మెల్లగా దడ మొదలైంది. మావయ్య గారు, కనీసం మీరైనా బావగారికి చెప్పొచ్చు కదా, మా చెల్లి గురించి మీకు తెలీదా అని అన్నాడు అరుణ్. అవునరుణ్, పాపం అవంతి చాలా మంచిది. నేను కూడా కిరణ్కి చాలాసార్లు చెప్పి చూశాను, కానీ వాడు నా మాట వినడం లేదు. ఈ ఆస్తి వ్యవహారం ఏదో ఒకటి తేలిన తర్వాత వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కోడల్ని, నా మనవన్ని ఇంటికి తెచ్చుకుంటానులే అని బాధ నటిస్తూ చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటతో చాలా సంతోషం మామయ్య గారు, మీ రుణం మర్చిపోను అని చెప్పి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్. ఆ తర్వాత చుట్టూ చూశాడు శ్రీనివాస్. తనను ఎవరూ చూడడం లేదని అర్థమయ్యాక లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మంగమ్మ గారు పక్కనే కూర్చొని సౌండ్ రాకుండా ఏడుస్తూ మనవణ్ణి తలుచుకుంటూ ఉంటే ఆమెకు గుండె పగిలిపోతోంది. లోపలికి వచ్చిన శ్రీనివాస్తో, అవంతి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పండి అని అడిగింది మంగమ్మ. దాంతో ఆమె వైపు ఒక్క చూపు చూశాడు శ్రీనివాస్. ఆమె ఎప్పటిలాగే నోరు మూసుకుంది. శవాన్ని ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించాడు శ్రీనివాస్. అప్పుడు కిరణ్ మెల్లగా, నాన్నా, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ఏముందిరా, ఎలాగోలా ఈ శవాన్ని మాయం చేయాలి, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడు శ్రీనివాస్. అని, నానా, మన ఇంటి వెనుక పెరట్లో ఉన్న బావిలో పూడ్చేద్దామా అని అడిగాడు కిరణ్. కానీ పోలీసులతో ప్రాబ్లం అవుతుందేమోరా అని అన్నాడు శ్రీనివాస్. అవ్వదు నాన్న, ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తే వాళ్ళ మొహాన్ని వేస్తే సరిపోతుంది అని అన్నాడు కిరణ్. సరే అయితే ఆ పని చేద్దాంలే, కానీ చీకటి పడనివ్వు అన్నాడు శ్రీనివాస్. వాళ్ళిద్దరి మాటలు వింటున్న మంగమ్మ వణికిపోయింది. నరరూప రాక్షసులంటే అలానే ఉంటారేమో అని అనుకున్న ఆమెకు వాళ్లకు ఎదురు తిరిగితే తన పరిస్థితి కూడా అదే అవుతుందని అర్థమైంది. ఎప్పుడూ శాంతంగా ఉండే ఆమె దేవుడనేవాడుంటే ఆ ఇద్దరూ కుక్కచావు చూస్తారని అప్పుడే అనుకుంది. అలా అని వాళ్ళను వదిలి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు. వాళ్ళ ఇంటి వెనక ఒక పాత బావి ఉంది.
అది ఆ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. ఆ బావి మూతి కూడా చాలా చిన్నగా అడుగున్నర వెడల్పులో ఉంటుంది. చీకటి పడ్డాక ఆ తండ్రి కొడుకులు కలిసి అవంతిని ఈడ్చుకొని బావి దగ్గరకు వెళ్లారు. అవంతి అప్పటికే బిగుసుకుపోయింది. కళ్ళు తెరిచి కాస్త భయంకరంగా ఉంది. బిగుసుకున్న చేతులు రెండు అడ్డంగా ఉండడంతో బావిలో ఆమె శరీరాన్ని వేయడానికి కుదరడం లేదు. దాంతో అప్పటికప్పుడు స్టోర్ రూంలో నుండి రంపం తెచ్చి ఆమె రెండు చేతుల్ని కోసేశారు తండ్రి కొడుకులు. ఆ తర్వాత అవంతి శవాన్ని ఆ రెండు చేతులను అమాంతంగా ఆ బావిలో వేశారు. స్టోర్ రూంలో ఉన్న పెట్రోల్ క్యాన్ తెచ్చి అందులో పోసే నిప్పు పెట్టారు. మంటలు పైకి రాకుండా దానిపై ఎప్పుడూ ఉండే మూతను పెట్టేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కారులో వెళ్ళి డిక్కీలలో మట్టి నింపుకొని వచ్చి రాత్రికి రాత్రే సగం బావిని పూడ్చేశారు. ఆ తర్వాత రోజు మిగిలిన సగాన్ని పూడ్చిపెట్టారు. అక్కడితో ఆ ఇంట్లో అవంతి జీవితం ముగిసిపోయింది. అవంతి ఇంట్లో వారు ఊరంతా వెతికారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పేపర్లో ప్రకటన కూడా వేయించారు. అయితే ఆ పోలీసోళ్లను శ్రీనివాస్ వాళ్ళు కొన్నారు. అంతే, అవంతి తన లవర్తో లేచిపోయిందని ప్రచారం చేశారు ఆ పోలీసోళ్ళు. అక్కడితో కేస్ క్లోజ్. అలా అవంతి కనిపించకుండా పోయింది. అంతా తలుచుకున్న శ్రీనివాస్కి ఆ క్షణం మొదటిసారి తప్పు చేశానేమోననే అంతర్మదనం స్టార్ట్ అయింది. అదే సమయంలో పక్క గదిలో నిద్రపోతున్న మంగమ్మ కూడా ఉలిక్కిపడి లేచింది. జరిగిందంతా ఆమెకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, లేదు, ఇదంతా చూస్తూ నేను ఊరికే ఉండలేను. ఇంకా నేను వీళ్ళకి సపోర్టుగా ఉంటే కరెక్ట్ కాదు. ఆ రోజు నా కోడలి విషయంలో నేనేం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అలా కాదు. వీళ్ళిక నన్నేమీ చేయలేరు. నేను నా మనవడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి వాళ్లకు వీళ్ళ బుద్ధులు రాకుండా పెంచుకుంటాను. అదే నా కోడలికి కావలసిందై ఉంటుంది అని అనుకుంది. ఆ తర్వాత టైం చూసింది మంగమ్మ. తెల్లవారుజామున 3 దాటింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అవంతి ఇచ్చిన షాక్కి భయంతో బిగుసుకుపోయి కట్టెలా ఉన్నాడు శ్రీనివాస్. ఆమె అతన్ని కదిలించకుండా తన నగలు, ఇంట్లో తన పేరు మీద ఉన్న ఆస్తి, డబ్బు, తన బట్టలు తీసుకొని ఆ గది నుంచి, ఆ ఇంటి నుంచి, వాళ్ళ జీవితాల నుంచి బయటకు వెళ్ళిపోయింది 55 సంవత్సరాల మంగమ్మ. వాళ్ళిద్దరినీ అవంతికి ఆహారంగా ఆ ఇంట్లోనే వదిలేసింది. మంగమ్మ వెళ్ళిన కాసేపటికి కిరణ్కి మెలకువ వచ్చింది. అది మెలకువ రావడం కాదు, అవంతి రప్పించింది. లేచి కిరణ్ చుట్టూ చూసేసరికి తల్లి కనిపించలేదు. తన తండ్రి దగ్గర ఉందేమోనని ఆ గదికి పరుగున వెళ్ళాడు కిరణ్. అక్కడ శ్రీనివాస్ చచ్చాడో బతికున్నాడో అర్థం కాని పొజిషన్లో ఉన్నాడు. దాంతో అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తున్నాడు కిరణ్. కానీ అప్పటికే మంగమ్మ గడప దాటి చాలాసేపు అయింది. ఎంత పిలిచినా ఆమె జాడ దొరకడం లేదు. దాంతో వెళ్ళి తండ్రిని తట్టి లేపాడు కిరణ్. కానీ శ్రీనివాస్ ఉలకలేదు, పలకలేదు. అతను అరుస్తుంటే అప్పుడే పక్కింట్లో బాత్రూమ్ కని లేచిన కాంచనకి ఆ అరుపులు వినిపించి ఏమైందో అని ఇంట్లోకి వెళ్లాలనుకుంది. కానీ ఆ సమయంలో వెళ్ళడం కరెక్ట్ కాదనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళబోయింది. కానీ అప్పుడే పెద్ద గాలి వచ్చింది. కాంచన అడుగు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయి. మనిషి ముందుకే ఉంది కానీ అడుగులు వెనక్కి ఉన్నాయి. కాంచన అలా వెనక్కి నడుస్తూనే కిరణ్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక తన దిశ మార్చుకొని చాలా నార్మల్గా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది అవంతి. కాదు కాదు, కాంచన. అక్కడ ఉంది కాంచన, కానీ ఆమెలో ఉంది అవంతి. వాళ్ళిద్దరి జీవితాలు ఆ ఇంటి వ్యక్తుల వలనే ఆగమాగమయ్యాయి. లోపలికి వెడుకుపెట్టిన కాంచన కిరణ్ అరుపు వినిపించే వైపుకు వెళ్ళింది. అక్కడ కిరణ్ ఉన్న చోట నుండి కదలకుండా అరుస్తున్నాడు. దాంతో కిరణ్ ఏమైంది అని పరుగున అతని దగ్గరికి వచ్చింది కాంచన. కిరణ్ అరుపులకి శ్రీనివాస్ ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఆయన కిరణ్ కంటే ఎక్కువగా భయపడుతున్నాడు. అమ్మ, కాంచన, అమ్మ లేదు, ఎక్కడికి వెళ్ళింది? నాకింతలా భయం అవుతుంటే అమ్మ లేదు కాంచన అని ఆమెను గట్టిగా పట్టుకుంటూ అన్నాడు కిరణ్. శ్రీనివాస్ కూడా భయంతో ఎక్కడ సచ్చిందిరా అది? మీరిద్దరూ వచ్చి ముందు ఇక్కడ కూర్చోండి అని మంచంపై ప్లేసును చూపించాడు శ్రీనివాస్. అతనికి అసలే భయంగా ఉంది. భార్య దగ్గరలో లేదు. ఎక్కడ వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారేమోననే భయంతో అక్కడే ఉండమని చెబుతున్నాడు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కిరణ్ ఏమో కాంచనని వదలడం లేదు. ఆ సమయంలో శ్రీనివాస్ కూడా ఏమనడం లేదు. తనను పట్టుకున్న కిరణ్ను విడిపించుకుంటూ నువ్వు కూడా పడుకో కిరణ్ అని చెప్పింది కాంచన. లేదు, నాకు భయంగా ఉంది, పడుకుంటే నువ్వు వెళ్ళిపోతావు అని అన్నాడు కిరణ్. లేదు, వెళ్ళను, పడుకో అని చెప్పింది కాంచన. లేదు, నువ్వు వెళ్తావు అన్నాడు కిరణ్. లేదు, వెళ్ళనన్నాను కదా, పడుకోరా అని గట్టిగా అంది కాంచన. అంతే,
ఆ తండ్రి కొడుకు షాక్ అయ్యి కాంచన వైపు చూశారు. కాంచన నార్మల్గానే ఉండడంతో ఆ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు కాంచన నవ్వుతూ, ఏంటి నిద్ర పట్టడం లేదా? ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని డౌటా అని అడిగింది కాంచన. ఆ మాటతో ఆ ఇద్దరు కళ్ళు బయటికి తేలేశారు. ఆమె గొంతు నార్మల్గా లేదు. వాళ్ళ ఎదురుగా నుంచొని గోడవైపు ఉన్న చెక్క కుర్చీ వైపు చూసింది కాంచన. వెంటనే ఆ కుర్చీ వాళ్ళిద్దరు ఎదురుగా వచ్చింది. అప్పుడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంది కాంచన. ఆమె కళ్ళు ఎర్రగా మంటల్లా కనిపిస్తున్నాయి. ముఖమంతా మంటలుగా కనిపిస్తుంది. మళ్ళీ వెంటనే నార్మల్ అవుతుంది. అది చూసి తండ్రి కొడుకులు ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నారు. కాంచన ఏం మాట్లాడకుండా చూస్తోంది. కిరణ్ కాస్త ధైర్యం తెచ్చుకొని, కాంచన అని పిలిచాడు. కాంచన పలకలేదు. మళ్ళీ పిలిచాడు. అయినా కాంచన ఉలకలేదు, పలకలేదు. దాంతో కాస్త ఆలోచించిన కిరణ్ వెంటనే అవంతి అన్నాడు. ఆ మాటతో ఎదురుగా ఉన్న కాంచన ఒక్కసారిగా నవ్వింది. దాంతో వెంటనే కిరణ్ తన తండ్రి దగ్గరికి జరిగి భయంగా చూస్తున్నాడు. వెంటనే శ్రీనివాస్ కూడా, అమ్మా అవంతి, అవును ఇక్కడుంది కాంచన కాదు, నువ్వు అవంతివే, మాకు అర్థమవుతుంది, మమ్మల్ని క్షమించమ్మా అని అడిగాడు. అంతే, ఒక చెయ్యి వచ్చి శ్రీనివాస్ మెడపై పడింది. అది చూసిన కిరణ్ భయంతో తండ్రి దగ్గర నుంచి దూరంగా జరిగి పారిపోవడానికి బయటికి వెళదామని గుమ్మం దగ్గరికి వెళ్ళగానే తలుపులు మూసుకుపోయాయి. అక్కడ బెడ్పై శ్రీనివాస్ కొట్టుకుంటున్నాడు. అతనికి ఊపిరాడడం లేదు. అప్పటికే సమయం తెల్లవారుజామున 5 గంటలవుతోంది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. భయంతో బిక్కచచ్చిపోతూ, అవంతి నీకు దండం పెడతాను, మేం చేసింది తప్పే, కానీ మమ్మల్ని క్షమించు అని అడిగాడు కిరణ్. ఆ మాటతో పెద్దగా నవ్విన అవంతి, మీరు చేసింది తప్పు, అయినా సరే నేను మిమ్మల్ని క్షమించాలి, కానీ ఏ తప్పు చేయకపోయినా మీరు నన్ను క్షమించరు, పైగా నా ప్రాణాలు కూడా తీసేస్తారు అని అంది. అవంతి, నేను నీ ప్రాణాలు తీయాలనుకోలేదు, అది ఆవేశంలో నాకు తెలియకుండానే జరిగిపోయింది అని భయపడుతూ చెప్పాడు కిరణ్. కానీ నన్ను వదిలించుకోవాలనైతే అనుకున్నారు కదా, నీకు తోడుగా మీ నాన్నగారు కూడా ఉన్నారు అని అంది అవంతి. అవంతి, నేను నిన్ను వదిలించుకోవాలనుకోవడం ఏంటి అని ఇన్నోసెంట్గా అడిగాడు కిరణ్. రే కిరణ్ అని కాంచన వచ్చి కిరణ్ మీద చెయ్యి వేసి గోడకు ఆనించింది. ఆ చేతి వేళ్ళు కిరణ్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అక్కడ శ్రీనివాస్కి ప్రాణం పోతూ బాగుండు అనిపిస్తోంది. ఆ పరిస్థితి తట్టుకోలేక ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. ప్లీజ్ అవంతి, నేను నీ భర్తని అని మరోవైపు కిరణ్ ఆమెను అడుగుతున్నాడు. కాదని ఎవరన్నారు? అందుకే కదా ఏ భర్త చెయ్యని పని నువ్వు చేశావు. ఎవడికో డబ్బులిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పి ఇంత నాటకమాడి ఆ ఫోన్ రికార్డ్స్ అన్నింటినీ పెట్టి నన్ను ఒక బజారు దాన్ని చేశారు అని అంది. లేదు, నేనేం చేయలేదు అవంతి అని అన్నాడు కిరణ్. ఆపు అని కిరణ్ని అలానే గోడకు ఆనించి పైకి లేపింది అవంతి. అవంతి, భయంగా ఉంది అవంతి, వదిలు అవంతి, నీకు దండం పెడతాను అని బ్రతిమాలుతూ అడుగుతున్నాడు కిరణ్. అవంతి వదలకిపోగా ఇంకా తన పట్టును బిగించింది. నిజం ఒప్పుకోకపోతే అవంతి ఊరుకోదని అర్థం చేసుకున్న కిరణ్, అవునవంతి, నేనే చేశాను అని అన్నాడు. ఎందుకు చేశావు అని కిరణ్ మెడకి ఉన్న చేతిని ఇంకా బిగించింది అవంతి. వద్దవంతి, చెబుతాను. నీతో పెళ్ళయ్యాక నాకు 6 నెలలకే నీ మీద మోజు తీరింది. అప్పుడే మన ఇంట్లో పాప పంకజం పనిలో చేరింది. దానిపై మనసు మళ్ళింది. అది కూడా అందుకు ఒప్పుకోగానే నీకు అనుమానం రాకుండా దాన్ని ఉంచుకున్నాను. అదే నువ్వు ఒకరోజు చూసి నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, ఆ విషయం బయట తెలిస్తే నా పరువు పోతుంది, అమ్మా నాన్న కూడా ఊరుకోరు. అందుకే భయంగా అనిపించి అసలు నువ్వే నా జీవితంలో లేకపోతే నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చని, నువ్వు నిజం బయట పెట్టకముందే నీ మీద నింద వేస్తే నువ్వే నోరు మూసుకుంటావని నేను అలా చేశాను. సరిగ్గా అప్పుడే నా పార్ట్నర్ చెల్లెలు కూడా నాకు నచ్చింది. తనను పెళ్లి చేసుకుంటే నా బిజినెస్ ఇంకా సక్సెస్ అవుతుందని నిన్ను పూర్తిగా వదిలించుకోవాలనుకున్నాను అని చెప్పడం ముగించాడు కిరణ్. అతను చెప్పింది విన్న శ్రీనివాస్ కూడా షాక్ అయ్యాడు. అంటే నా కొడుకేనా ఆ అమ్మాయికి ఫోన్స్ చేయించింది? ఎంత పొరపాటైంది. నా కోడలంటే నాకు ఇష్టం లేదు, కానీ నా మనవడు ఇంటి వారసుడు, నాకు వాడి మీద ఏ కోపం లేదు. వాడు ఈ ఇంటివాడు కాదనే మాటే ఆ ఫోన్ కాల్స్ విన్న తర్వాత ఎవరైనా అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నాను అని మనసులోనే పశ్చాత్తాపడ్డాడు శ్రీనివాస్. అతని కళ్ళలో నుంచి నీళ్లు బయటకొచ్చాయి. అతని బాధ అర్థం చేసుకున్న అవంతి అతని వైపుకు చూసేసరికి అతని మెడకు బిగించిన చెయ్యి వదిలిపోయింది. చెయ్యి పట్టు వదలగానే, అవంతి, అమ్మ అవంతి, నన్ను క్షమించమ్మా,
నీ విషయంలో తప్పే చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ ఫోన్ కాల్స్ విని నువ్వు తప్పు చేశావని, నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదని, వాడు నా మనవడు కాదని అనుకున్నాను తల్లి, నన్ను క్షమించు అని అడిగాడు శ్రీనివాస్. కిరణ్ని కూడా అవంతి వదిలేసింది, కానీ అతను అలాగే గోడకు తగిలించినట్లుగా నుంచుండిపోయాడు. కానీ మీకు నేనంటే ఎందుకంత కోపం మామయ్య? సరే, నన్ను వదిలేయండి. మరి కాంచన తనే పాపం చేసింది మామయ్య? తన జీవితం ఇలా కావడానికి కారణం మీ ఇద్దరే కదా అని అడిగింది అవంతి. అవును, అప్పుడు డబ్బు వల్ల వచ్చిన మదంతో అలా చేశాను తల్లి. ఇప్పుడు కాంచనకు న్యాయం జరిగేలా చేస్తానమ్మా అని అన్నాడు శ్రీనివాస్. అవునా, ఎలా చేస్తారు? న్యాయం మీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారా? అలా చేస్తే మళ్ళీ మీరు తనకి శిక్ష వేసినట్లే అవుతుంది అని చెప్పింది అవంతి. లేదమ్మా, వాడికి కాదు, నేనే దగ్గరుండి మంచి సంబంధం చూసి తనకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటతో కాంచన పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకి ఆ ఇల్లు దద్దరిల్లింది. ఆ తండ్రి కొడుకుల వెన్నులో మరోసారి వణుకు పుట్టింది. నవ్వడం ఆపేసిన అవంతి, తప్పులు చేశారు, క్షమించమని అన్నారు, అంతా బాగానే ఉంది. మరి ఆ రోజు మీ కొడుకు నన్ను చంపితే మీరు నా ఆత్మకి శాంతి లేకుండా చేయడమే కాకుండా చనిపోయిన నా మీద నీలాపనిందలు వేశారు కదా, మరి దానికి మిమ్మల్ని ఏం చేయాలి అని అడిగింది అవంతి. అమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నాకు ఇష్టం లేదు. అలాగే పరాయి వాడితో సంబంధం పెట్టుకొని నా ఇంటికి మచ్చ తెచ్చుతున్నావనే కోపం కూడా నాలో ఉంది. అదే సమయంలో వాడు నిన్ను చంపితే ఈ విషయం బయటకు వచ్చి నా కొడుకు ఎక్కడ జైలు పాలవుతాడోనని ఆ పని చేశాను. నేను చేసినవన్నీ తప్పులే. ఆ తప్పులే ఈరోజు మమ్మల్ని స్థితికి తీసుకొచ్చాయి అని ఏడ్చాడు శ్రీనివాస్. మీ వల్ల, మీ అబ్బాయి వల్ల చాలామంది బాధపడ్డారు మావయ్య. మీ పెంపకం వల్లే మీ అబ్బాయి ఇలా తయారయ్యాడు. మీరు చేసినవి క్షమించేంత చిన్న తప్పులు కాదు. అందుకే జీవితాంతం ఇలాగే మంచంలో పడి దిక్కులేక కుక్క చావు చావండి మామయ్య గారు. మీకు ఇంకో విషయం తెలియదు కదా, మీ పత్ని దేవి గారు అంటూ ఆగిపోయింది అవంతి. మంగమ్మకేమైంది అని కంగారు పడ్డాడు శ్రీనివాస్. ఏమైందా? ఇన్ని సంవత్సరాలు మీకు లొంగిపోయి ఉండి ఇప్పుడో జ్ఞానోదయం అయిపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అని వెటకారంగా చెప్పిన అవంతి తిరిగి కిరణ్ దగ్గరికి వచ్చి, ఏమండి మొగుడు గారు అని అనగానే, అవంతి, నేను నిన్ను కావాలని చంపలేదు, నిన్ను వదిలించుకోవాలనుకున్నాను అంతే అని అన్నాడు. అని అవంతి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, అసలు నువ్వు ఇలాంటి పని ఎలా చేసావు కిరణ్? నేను అడిగానా నిన్ను ప్రేమించమని? నువ్వే ప్రేమించావు. నువ్వే పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నావు. నీకెవరున్నా లేకున్నా నేనున్నానన్నావు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చావు. కానీ నువ్వే నా జీవితాన్ని అంతం చేసేసావు. నిన్ను నమ్మి ప్రేమించడమేనా నేను చేసిన తప్పు అని బోరున ఏడ్చింది అవంతి. ఇదేంటి ఏడుస్తుంది? దెయ్యాలు కూడా ఏడుస్తాయా అని మనసులోనే అనుకున్నాడు కిరణ్. ఇంతలో, కానీ నీకెవరిచ్చారు నా జీవితాన్ని అంతం చేసే హక్కు? ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోమని ఎవరు చెప్పారు? అందుకు నువ్వు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అని కోపంగా అంది అవంతి. కిరణ్ ఆ మాటలు విని భయంతో వణికిపోతున్నాడు. శ్రీనివాస్ అదంతా చూస్తూ, ఈ రోజుతో నా కొడుకు జీవితం అంతమైపోయింది అని అనుకొని కళ్ళు మూసుకొని మౌనంగా రోధిస్తున్నాడు. కాంచన ఒక్కసారిగా కూర్చున్న చోటు నుండి లేచి మెల్లగా బయటికి వచ్చి తన ఇంటి వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో శ్రీనివాస్ ఇంకా కిరణ్ మాత్రమే ఉన్నారు. ఆమె అలా ఎందుకు వెళ్తుందో కిరణ్కి అర్థం కాలేదు. కానీ అతను మాత్రం అక్కడి నుంచి ఇంకా కదలలేని పరిస్థితుల్లోనే ఉన్నాడు. అవంతి శరీరం నుంచి విరిచిన 2 చేతులు అవే కిరణ్ని తగిలించిన గోడ వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా అతని మెడ పట్టుకొని కాసేపు ఊపిరాడకుండా చేశాయి. కిరణ్ గిలగిలా కొట్టుకున్నాడు. కాసేపట్లో ఊపిరాగిపోతుందనగా అతన్ని వదిలేశాయి. అమ్మయ్య అని పూర్తిగా గాలి పీల్చుకున్నంతసేపు పట్టలేదు. కాళ్ళు 2ని తన 2 చేతులతో పట్టుకొని మెలితిప్పాయి. దాంతో అతనికి కాళ్ళు విరిగిపోయినంత బాధ కలిగింది. ఇక కిరణ్ చేతులు ముందుకు లాగి ఆ 2 చేతుల్ని విరిచేశాయి ఆమె చేతులు. ఆ తర్వాత మనిషిని ఉండలా చేసి బెంతాటాడుకున్నాయి. అప్పుడు తన కొడుకు అరుస్తున్న ఆర్తనాదాలు శ్రీనివాస్ చెవులకు వినిపిస్తూ ఉండడంతో ఆ బాధ చూడలేక అతను కళ్ళు తెరవడం లేదు. అవంతి కనిపించాక ఆమె తల్లిదండ్రి కూడా ఇలానే బాధపడి ఉంటారు కదా అనేది అతనికి ఆ క్షణంలో అర్థమవుతుంది. అప్పటికే చీకట్లు తొలగి మెల్లగా వెలుగురేఖలు వస్తున్నాయి. కాసేపు పెద్దగా మొత్తుకున్నాడు కిరణ్. కానీ ఆ అరుపులు బయటికి రావడం లేదు. కానీ ఆ తండ్రికి మాత్రం నరకం చూపిస్తున్నాయి. కాసేపటికి కిరణ్ అరుపులు ఆగిపోయాయి. శ్రీనివాస్కి కొడుకు అరుపులు వినిపించకపోవడంతో అతను చనిపోయాడేమో అనుకున్నాడు. అతనికి ఏడుపు తన్నుకు వస్తుంది. దాంతో కళ్ళు తెరిచి చూశాడు.
కొడుకు మామూలుగానే కనిపించడంతో అమ్మయ్య, నా కొడుకు బతికే ఉన్నాడు అని అనుకున్నాడు శ్రీనివాస్. కిరణ్ భయంతో చుట్టూ చూస్తున్నాడు, కానీ అతనికి కనిపించలేదు. దాంతో నా భార్య దేవత నన్ను ప్రాణాలతో వదిలేసింది అని అనుకున్నంతసేపు పట్టలేదు. సంతోషపడకు అంటూ వినిపించింది ఓ గొంతు. ఇదేంటి, ఈ కాంచన వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వాయిస్ ఏంటి అని ఆ గదంతా చుట్టూ చూశాడు కిరణ్. అతనికేం కనిపించకపోవడంతో తలపైకెత్తి చూసిన అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు. పైన అవంతి కాలిపోతూ కనిపించింది. ఆమె మంటల్లో నవ్వుతూ కిరణ్ వైపు చూస్తుంది. ఆ కాలే అవంతి ఒక్కసారిగా కిరణ్ మీదకు దూకింది. దాంతో కిరణ్ అమ్మా అని పెద్దగా అరిచి కళ్ళు మూసుకున్నాడు. ఒక క్షణం గుండె ఆగిపోయి మళ్ళీ అతనికి కొట్టుకున్నట్లుగా అనిపించింది. శరీరం అంతా తడుముకుంటూ చుట్టూ చూశాడు. పక్కనే ఉన్న గోడకి నవ్వుతూ పూర్తిగా కాలిపోయి ఉన్న ఒక ముఖం, పోల్చుకోవడానికి కూడా వీలు లేని ఒక ముఖం, నల్లగా ముద్దగా ముక్కెక్కడో కన్నెక్కడో అర్థం కాని ఒక ముఖం అతనికి కనిపించింది. ఆ ముఖాన్ని చూస్తుంటే కిరణ్కి కడుపులో పేగులు తిరిగి వాంతులు వచ్చేలా ఉన్నాయి. అలాంటి ఒక ఆకారం ఏంట్రా, భయంగా ఉందా? ఛ, నీలాంటి వాళ్ళలో భయం ఎందుకుంటుందిరా? మీరు ఇలా కూడా సంభోగం జరిపే రకాలు, రా నా దగ్గరికి రా అంటూ ఆ ఆకారం కిరణ్ దగ్గరికి వస్తుంటే భయంతో అసహ్యంతో దేవుడా, ఈ బతుకు నాకెందుకు ఇచ్చావంటూ పిచ్చాడిలా అరుస్తున్నాడు కిరణ్. కాసేపటికి ఆ ఆకారం మాయమైంది. కానీ వాడిలో ఏదో మార్పు. కొడుకును నిశ్చితంగా పరిశీలించాడు శ్రీనివాస్. కిరణ్ కళ్ళలో మంటలు కనిపిస్తున్నాయి. ముఖమంతా రౌద్రంగా ఉంది. అతన్ని అలా చూసిన శ్రీనివాస్ గుండెలు అదిరిపోయాయి. మెల్లగా గుండెలో చిన్నపాటి మంట మొదలయ్యింది. కిరణ్ మాత్రం తన శరీరాన్నంతా ఆ గోడకి ఈ గోడకి కొట్టుకుంటూ రక్తసిక్తం చేసుకుంటున్నాడు. అలానే బట్టలన్నీ తనకు తానుగా చించివేసుకుంటున్నాడు. కాసేపటికి అతని ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా అయిపోయింది. ఒళ్ళంతా రక్తం కారుతోంది. అలా అన్నీ తీసేసి పిచ్చి పట్టిన వాడిలా రోడ్డెక్కాడు. దేవుడా, ఇది చూడడానికైనా నా ప్రాణాన్ని ఇంకా ఉంచేశావు, తీసుకొనిపో అని వేడుకున్నాడు శ్రీనివాస్. దేవుడెందుకో ఎప్పుడూ శ్రీనివాస్ మాట వింటాడు మరి. అందుకే ఈసారి కూడా విన్నాడు. శ్రీనివాస్కి మేజర్ హార్ట్అటాక్ వచ్చి నొప్పి పడి నరకం అనుభవించి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. మరోవైపు బయటికి వచ్చిన కిరణ్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఆడవాళ్లు కళ్ళు మూసుకుంటుంటే మగవాళ్లు పిచ్చి పట్టిందని, అందుకే రోడ్ల వెంట పడ్డాడని అనుకుని పిచ్చాసుపత్రికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. నిజానికి అతనికి ఏ పిచ్చి పట్టలేదు. అతనిలో అవంతి అలా చేయిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శ్రీనివాసుని ఇంటికి తెచ్చిన రోజు చూశారు కదా, అందుకే పిచ్చి అని వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాంచన వాళ్ళ బామ్మగారు ఆ గోలకి బయటికి వచ్చి చూశారు. అతన్ని అలా చూసిన కాంచనకి కూడా చాలా బాధగా అనిపించింది. ఏడుస్తూనే ఇంట్లో నుంచి ఒక దుప్పటి తెచ్చి అతనికి కప్పే ప్రయత్నం చేసింది. కానీ కిరణ్ ఆ దుప్పటిని విసిరేశాడు. అలానే పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఇంతలో పోలీసులు, వాళ్ల వెనకే పిచ్చాసుపత్రి అంబులెన్స్ వచ్చింది. కిరణ్ న్యూడ్గా ఉన్నాడు. అతన్ని అందరూ అసహ్యంగా చూస్తున్నారు. పిచ్చాసుపత్రి సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతను వాళ్లకు జరగకుండా పోలీసులతో, ఓయ్ పోలీస్, నేను నా భార్యను చంపేశాను. మా నాన్న నేను కలిసి ఇంటి వెనక బావిలోనే పాతిపెట్టేశాం. ఇందులో మా అమ్మకేం సంబంధం లేదు. నా భార్య ఎవరితోనూ లేచిపోలేదు. నేనే చంపి పాతిపెట్టాను అని అరుస్తున్నాడు. కానీ పిచ్చాసుపత్రి సిబ్బందికి మాత్రం దొరకడం లేదు. అతను చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు. పిచ్చాసుపత్రి సిబ్బంది కిరణ్ను ఎలా అయినా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ కిరణ్ వాళ్లకు దొరకకుండా కళ్ళు తాగిన కోతిలా ఎగురుకుంటూ మెయిన్ రోడ్డెక్కి అప్పుడే అటుగా వస్తున్న పెద్ద లారీకి గుద్దుకొని దెబ్బకు ఎగిరి అంత దూరాన పడ్డాడు. దాంతో స్పాట్లో చచ్చూరుకున్నాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్ని, జేసీపీని తెప్పించి కిరణ్ చెప్పిన చోట తవ్వించారు. అక్కడ అవంతి ఆనవాళ్లు దొరికాయి. వాటికి పోస్టుమార్టం చేసి ఆ మిగిలిన భాగాలను అవంతి కుటుంబానికి ఇచ్చారు. అది చూసి అవంతి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. బిడ్డ పరువు తీసి ఎక్కడో ఒక చోట అయితే బతికుందని ఎన్ని రోజులు అనుకున్నారు వాళ్ళు. కానీ మంగమ్మ వచ్చి ముందుగానే చెప్పడం, ఇంకా ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ వాళ్లను కుదిపేశాయి. మంగమ్మ మొదట మనవణ్ణి అడిగితే సౌందర్య ససేమిరా ఇవ్వనని, బిడ్డను తానే పెంచుకుంటానని అడిగింది. తనకు కూడా వయసు మీద పడడంతో బాబు అక్కడ ఉంటేనే మంచిదని అనుకున్న మంగమ్మ దానికి ఒప్పుకుంది. దాంతో సౌందర్య ఆనందానికి అవధులు లేవు. బాబుతో
అవంతి దహన సంస్కారాలు జరిపించారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ కిరణ్లని అందరూ తిట్టడమే కాకుండా బంధువులెవరూ కూడా కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ చుట్టానికి కూడా రాలేదు. ఇక పోలీసులు మంగమ్మ అనుమతితో వాళ్ళ శవాలను మున్సిపాలిటీకి అప్పచెప్పారు. ఆ తర్వాత మంగమ్మ ఆస్తంతా మనవడి పేరు మీదకి రాసేసి కొంత డబ్బుతో ఒక అనాథ శరణాలయంలో చేరి ఆమె శేష జీవితాన్ని అక్కడే గడపడానికి సిద్ధమయ్యింది. కొంతకాలానికి కాంచనని ఒక వ్యక్తి కోరి పెళ్లి చేసుకొని ఆమెను, ఆమె బామ్మను అతనే బాధ్యతగా ప్రేమగా చూసుకుంటున్నాడు. అవంతి తనకి కావలసింది జరగడంతో సంతోషంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. మా ఈ సండే స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.